మొత్తం మీద నిన్న 3 మంత్రి పదవులు అంటే ఇచ్చేసిండ్రు. వివేక్ వెంకటస్వామికి ఒకటి, తర్వాత అడ్డూరు లక్ష్మణ్ కుమార్కి ఒకటి, ఇటు వాకిటి శ్రీహరి ముదిరాజుకి ఒకటి. మొత్తం మీద 3 అంటే 6 మంత్రి పదవులు ఖాళీగా ఉండగా అందులో 3 నింపేసినారు, ఇంకా 3 ఖాళీ పెట్టినరు. అయితే ఖాళీ పెట్టిన తర్వాత బాగానే ఉన్నది, మంచిగా ఉన్నది. కానీ ఇక్కడ ఒక రకంగా ఏఐసిసి ఆచితూచి వ్యవహరిస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది. నిజంగా నిర్ణయాలు తీసుకోవడంలో నిజంగా అసలు తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలు ఎవరు, ఆ ప్రజలకు అంటే వాళ్ళ వాటా ఎంత, అంటే ప్రజల వాటా ఎంత, జనాభా ఎంత, వాళ్ళకి దక్కుతున్నటువంటి వాటా ఎంత అనే విషయాలు బేరీ చేసుకున్నట్టుగా కనిపిస్తూ ఉంది. అయినప్పటికీ ఇక్కడ బీసీలకు సంబంధించి ఇంకా 4 పదవులు రావాల్సి ఉంది. కాకపోతే ఇంత 4 రావాలి, ఇంకా 5 కూడా రావాలి. ఇప్పటికైతే ఇప్పుడు 3 అయినాయి. 3 మంత్రులుగా ఉన్నారు. ఇక్కడ పొన్నం ప్రభాకర్, తర్వాత కొండా సురేఖ, ఇటు ఇప్పుడు నిన్న వాకిటి శ్రీహరి ముదిరాజు. అయితే ఇంకా 4 పదవులు రావాల్సి ఉన్నాయి, ఇంకా అక్కడ 3 ఉన్నాయి. కాకపోతే అయితే మరి ఏమైంది అసలు, యాక్చువల్గా ఏం జరుగుతూ ఉంది, నిజంగా అసలు యాక్చువల్గా ప్రాధాన్యం కల్పించాల్సినటువంటి ఎవరికి అవసరం ఉన్నది అని చెప్పేసి అనుకున్నప్పుడు గతంలో హామీ ఇచ్చినటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి, అటు సుదర్శన్ రెడ్డికి, తర్వాత కొంతమందికి ఇవ్వాలని చెప్పేసి అక్కడ ముఖ్యమంత్రి గారు, తర్వాత ఇంకా కొంతమంది భావించినట్టుగా చూసుకోవచ్చు. అయితే ఏది ఏమైనప్పటికీ ఇక్కడ ఎవరు భావించినప్పటికీ అక్కడ ఏఐసిసి మాత్రం ఆచితూచి వ్యవహరిస్తూ ఉంది. ఎందుకంటే ఇక్కడ రాహుల్ గాంధీ ఏదైతే చెప్పిండో, అంటే ఎవరెంతో వాళ్ళకంతా వాటా దక్కాలి అని చెప్పి చెప్పిండో ఆ ప్రకారం జరగాలి. అసలు యాక్చువల్గా అట్లా జరగాలనుకున్నప్పుడు బీసీలకు అధిక ప్రాధాన్యం ఉండాలి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఆ పరిస్థితి మాత్రం కనిపించట్లేదు. ఎందుకంటే ఇక్కడ ఎస్సీ సామాజిక వర్గానికి చూసినప్పుడు 4 మంత్రి పదవులు కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఆ తర్వాత ఇప్పుడు బీసీలకు సంబంధించి 3 మాత్రమే కనిపిస్తున్నాయి. అటు ఏది అగ్రవర్ణాలకు సంబంధించి అంటే రెడ్డిలకు సంబంధించి ఒక 4, తర్వాత ముఖ్యమంత్రితో కలిపి, తర్వాత ఇంకా కమ్మ ఒకటి, తర్వాత వెలమ ఒకటి, ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి. మొత్తం మీద మెజారిటీ వాళ్ళకే ఉన్నాయి. తర్వాత బీసీలకు దక్కాల్సినటువంటి వాటా దక్కలేదు అనేటువంటి మాట మాత్రం తెలంగాణ వ్యాప్తంగా వినిపిస్తూ ఉంది. అయితే ఏది ఏమైనప్పటికీ ఒక రకంగా అంటే ప్రత్యేకంగా ఒక సామాజిక వర్గాన్ని పక్కకు పెడుతూ వస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే అట్లా ఒకవేళ రాకపోతే ఇప్పుడు వచ్చేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ, లేకపోతే ఇంకా మళ్ళీ వచ్చేటువంటి ఎన్నికల్లో కానీ దెబ్బ పడుతుందనేటువంటి విషయం స్పష్టంగా అర్థమైనట్టుగా కనిపిస్తూ ఉంది. ఏది ఏమైనప్పటికీ బీసీలకు దక్కాల్సినటువంటి వాటా దక్కాల్సిందే అని చెప్పేసి తెలంగాణలో ఉన్నటువంటి బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి నేతలు అంటున్నటువంటి మాట. ఇక మరోవైపు నిన్న మాగంటి గోపీనాథ్కి సంబంధించి అంత్యక్రియలు పూర్తయిపోయినాయి. నిజంగా గుండెపోటుతోటి అకాల మరణం చెందినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యే, అంటే ఇక్కడ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే చనిపోయి మనం నిన్ననే చెప్పుకున్నాం. తర్వాత అంత్యక్రియలు జరిగినాయి. ఆ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తర్వాత అక్కడ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, చాలామంది నాయకులు వాళ్ళందరూ కూడా హాజరైపోయి కార్యక్రమాన్ని కొనసాగించిన అంటే జరిగింది. అధికారిక లాంఛనాలు అంటుంది. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి ఎవరు ఎమ్మెల్యేగా ఉన్నాడు కాబట్టి, ఉన్నప్పుడు చనిపోయింది కాబట్టి ఆయనకు అవి జరిగిపోయినాయి. మొత్తం మీద ఆయన అభిమానులు మాత్రం శోకసంద్రంలో మునిగిపోయినట్టుగా కనిపిస్తూ ఉంది. ఇక మరోవైపు నిన్న దత్తన్న ఏది జీవిత చరిత్రకు సంబంధించి, బండారు దత్తాత్రేయ జీవిత చరిత్రకు సంబంధించి నిన్న పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, మనం మాట్లాడుకుందాం. అందులో అంటే అసలు ప్రధానంగా ఏంటంటే ఇక్కడ మంత్రివర్గ విస్తరణ అనేటువంటిది జరిగింది. దానిపైన ప్రధానంగా మనం మాట్లాడుకుందాం. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, అవన్నీ కూడా చర్చించుకుందాం. ముందుగా ఈనాడు దినపత్రికను చూద్దాం. సామాజిక సమతౌల్యం, బడుగు వర్గాల నాయకులకు మంత్రి పదవులు, తొలిసారి ఎమ్మెల్యేలైన వారికే ప్రాధాన్యం అని చెప్పేసి ఒక ప్రధాన వార్త కనిపిస్తూ ఉంది. సామాజిక సమతౌల్యం పాటించిండ్రు అనేటువంటి మాట చెప్తా ఉన్నారు. అంటే అసలు యాక్చువల్గా కొంతవరకు నయమే నిజంగా. ఎందుకంటే ఇక్కడ ఎస్సీ సామాజిక వర్గంలో కూడా మాదిగ సామాజిక వర్గానికి చెందినటువంటి అడ్లూరు లక్ష్మణ్ కుమార్ కానీ నిజంగా కూడా సౌమ్యుడు, ఆయన మంచి వ్యక్తి. ఆ తర్వాత అక్కడ మాల సామాజిక వర్గం నుంచి అక్కడ వివేక్ వెంకటస్వామి, ఆయన కూడా అంటే ఆయనకు. ఆ తర్వాత ఇక్కడ బీసీలకు సంబంధించి ఒకే ఒక్కడు ఉన్నాడు. ఎవరు అంటే మన ముదిరాజ్ సామాజిక వర్గం నుంచి ఒకే ఒక్కడు ఉన్నాడు, ఆయన వాకిటి శ్రీహరి ముదిరాజ్. ఆయనకు మంత్రి పదవి దక్కింది. మళ్ళీ వీళ్ళకు ఏ శాఖలు కేటాయిస్తారు, ఏం కథ, మంత్రివర్గ కూర్పు ఎట్లా ఉంటుంది, దానిపైన కూడా మనం మాట్లాడుకుందాం. మంత్రివర్గ విస్తరణలో కాంగ్రెస్ ప్రభుత్వం సామాజిక న్యాయం అమలుకు అగ్ర ప్రాధాన్యం ఇచ్చింది. సుదీర్ఘకాలం తర్వాత పూర్తిగా ఎస్సీ బీసీలతో మంత్రివర్గ విస్తరణ పూర్తి చేసింది. సీఎం కాకుండా కొత్తగా చేరిన 3 కలిపి మొత్తం 14 మంది మంత్రులతో 57% అంటే 8 మంది ఎస్సీ ఎస్టీ బీసీలే ఉన్నారు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇక్కడ వచ్చినప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీలే మరి ఎంతమంది ఉండాలి? ఎంతమంది ఉన్నారు? ఒకవేళ మీరు చెప్పినటువంటి జనాభా లెక్కల ప్రకారం 85% ఉండాలి. మరి 57% అంటే తక్కువనే కదా.
తర్వాత ఇప్పుడు బీసీలకు సంబంధించి ఒకసారి మరి ప్రత్యేకంగా చెప్పు అంటే కలిపి చెప్తా ఉన్నారు. ఇట్లా చెప్పినప్పుడు ఏమవుతుంది? మరి ప్రభుత్వం చెప్పినటువంటి లెక్క ప్రకారమే 56.33% ఉండాలి కదా, మరి ఎక్కడున్నది? కలిపి మొత్తం 14 మంది మంత్రులతో 57% అంటే 8 మంది ఎస్సీ ఎస్టీ బీసీలే ఉన్నారు. సగానికి పైగా బడుగు వర్గాల మంత్రులు ఉండటం ద్వారా పాలనలో కాంగ్రెస్ కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టిందని పార్టీ సీనియర్ నేతలు తెలిపారు. అయితే మొత్తం 14 మందిలో ఓసీలు 6, తర్వాత ఎస్సీలు 4, బీసీలు 3, ఎస్టీ 1 ఉన్నారు. ఇక్కడ కొత్తగా ప్రమాణం చేసిన వారిలో 2 ఎస్సీలు అడ్లూరి లక్ష్మణ్ మాదిగ సామాజిక వర్గం, తర్వాత గడ్డం వివేక్ ఆయన మాల సామాజిక వర్గానికి చెందినటువంటి వారు కాగా, వాకిటి శ్రీహరి బీసీల్లో అత్యధిక జనాభా కలిగినటువంటి ముదిరాజు సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తిగా చూసుకోవచ్చు. మనం ఇక కుల సర్వేను ఆధారం చేసుకొని ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల జనాభానే రాష్ట్రంలో అత్యధిక శాతం ఉన్నట్లు కుల సర్వేలో అధికారికంగా నిర్ధారణ కావడంతో పదవుల్లో వారికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించింది. అయితే దేశంలో తొలిసారిగా తెలంగాణలోనే కుల సర్వే పక్కాగా పూర్తి చేయడంతో పాటు ఎస్సీ వర్గీకరణ అమలుకు కూడా శ్రీకారం చుట్టినందున ఆచరణలోనూ చూపాలని పార్టీ పెద్దలు సూచించినట్లుగా తెలుస్తోంది అని చెప్పేసి చెప్తా ఉన్నారు. మొత్తం మీద ఒక రకంగా ఆచితూచి వ్యవహరిస్తూ ఉంది ఏఐసిసి. అక్కడ కాంగ్రెస్ అధిష్టానం ఒక రకంగా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది. నిజంగా కూడా అట్లా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం కూడా ఉన్నది. ఎందుకంటే ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో ఆ ప్రజలు కోరుకుంటున్నటువంటి ప్రజా అభిష్టాన్ని అక్కడ ప్రతిబింబించాలి. అప్పుడు మాత్రమే ఆ ప్రభుత్వం చల్లగా ఉంటుంది, కలకాలం ఉంటుందని చెప్పేసి అంటుంటారు. కాబట్టి అట్లా ప్రయత్నం చేసింది. ప్రమాణ స్వీకారం అనంతరం వాకిటి శ్రీహరికి అభినందనలు తెలుపుతున్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, పక్కన సీఎం రేవంత్ రెడ్డి, ప్రమాణ స్వీకారం చేస్తున్న అడ్లూరి లక్ష్మణ్, తర్వాత వివేక్ వెంకటస్వామి అని చెప్పేసి ఇక్కడ చిత్రాలు చూసుకోవచ్చు. మంత్రులుగా వివేక్, లక్ష్మణ్, శ్రీహరి ప్రమాణం. వివేక్ ఇంగ్లీష్లో, తర్వాత మిగిలిన 2 తెలుగులో ప్రమాణ స్వీకారం చేసిండ్రు. కొత్త మంత్రులకు సీఎం తర్వాత గవర్నర్ అభినందనలు తెలిపిండ్రు నిన్న. అయితే వీళ్ళకి అసలు యాక్చువల్గా మంత్రివర్గంలో 57% ఎస్సీ ఎస్టీ బీసీలే ఉన్నారు. తర్వాత ఇక్కడ సుదర్శన్ రెడ్డికి గతంలో హామీ ఇచ్చిండ్రు. తర్వాత అంటే ముఖ్యమంత్రి హామీ ఇచ్చినట్టుగా తెలుస్తా ఉంది. తర్వాత రాజగోపాల్ రెడ్డి అక్కడ భువనగిరి పార్లమెంట్ ఎలక్షన్లకు సంబంధించి మీరు కిరణ్ కుమార్ రెడ్డికి సపోర్ట్ చేస్తే మీకు మంత్రి పదవి ఇస్తానేటువంటి హామీ ఇచ్చినట్టుగా అప్పుడు వార్తలు వచ్చినాయి. ఈ నేపథ్యంలో అక్కడ రాజగోపాల్ రెడ్డి, తర్వాత మల్రెడ్డి రంగారెడ్డి ఇక్కడ రంగారెడ్డి జిల్లా నుంచి మాకు ప్రాతినిధ్యం లేదు కాబట్టి నాకు ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వాల్సిందే. అంటే ఇప్పుడు టీడీపీ ఏర్పడినట్టు నుంచి నేను అంటే సీనియర్ నేతగా ఉన్నా. కేసీఆర్ మొట్టమొదట ఎమ్మెల్యే అయినప్పుడు ఆయన కూడా అయ్యిండు మల్రెడ్డి రంగారెడ్డి. అయితే ఇక్కడ అట్లున్నా కాబట్టి నాకు కూడా ఇవ్వాలి. తర్వాత రంగారెడ్డి జిల్లా నుంచి ప్రాతినిధ్యం లేదనేటువంటి మాట ఆయనను కూడా చెప్పిండు. ఇక ప్రేమ్ సాగర్లకు కూడా బుజ్జగింపు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తుంది. మొత్తం మీద ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీలను సంతృప్తిపరచడంలో భాగంగా ఇక్కడ ఎస్టీలకు సంబంధించి అక్కడ ఏది డిప్యూటీ స్పీకర్ పదవి పోస్ట్ని ఇక్కడ ఎవరికి రామచంద్రు నాయక్కి ఇచ్చినట్టుగా కనిపిస్తూ ఉంది. ఉన్నత విలువలకు చిరునామా దత్తన్న, ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు. ఆయన జీవితం నేటి రాజకీయ నాయకులకు స్ఫూర్తిదాయకం. హర్యానా గవర్నర్ దత్తాత్రేయ ఆత్మకథ పుస్తకావిష్కరణలో వక్తలు నిన్న మాట్లాడినరు. పాల్గొన్న తెలుగు రాష్ట్రాల సీఎంలు, మాజీ రాష్ట్రపతి, మాజీ ఉపరాష్ట్రపతి, రాజకీయాలకు అతీతంగా పలువురు ప్రముఖులు హాజరైనరు. ఎందుకంటే ఈయన అలైబలై కార్యక్రమం చేస్తాడు దత్తన్న. ఎప్పుడు కూడా అన్ని పార్టీలను కలిపి ఒక పెద్ద కార్యక్రమం పెడతాడు. కాబట్టి ఆయనతో అందరూ కూడా సఖ్యతగా ఉంటారు, మంచిగా ఉంటారు. తన ఆత్మకథ పుస్తకాన్ని సీఎం రేవంత్ రెడ్డికి అందిస్తున్న హర్యానా గవర్నర్ దత్తాత్రేయ, మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కు జ్ఞాపకం అందజేస్తున్న దత్తాత్రేయ వసంత దంపతులు. ఇక చిత్రంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వీళ్ళందరూ కూడా ఉన్నారు. మణిపూర్లో మళ్లీ చెలరేగిన అల్లర్లు. 5 రోజుల పాటు ఇంటర్నెట్ నిషేధించిందంటే, ఎందుకంటే ఇంటర్నెట్ ఉంటే ఏమవుతుందంటే ఈ వదంతులు వ్యాప్తి చేయడానికి ఈజీగా ఉంటుంది. తర్వాత ఇక్కడ సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టుగా వదంతులు వ్యాప్తి చేసేటువంటి అవకాశం ఉంటుంది. దీనివల్ల ఇంకెక్కువ హింస చెలరేగేటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి అక్కడ ఇంటర్నెట్ని బంద్ చేసిందంట. ఇక ఇవాళ కాళేశ్వరం కమిషన్ ముందుకు హరీష్ రావు వస్తూ ఉన్నాడు. మరి ఆయన ఏం చెప్తాడు? ఆల్రెడీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఎందుకు చేసిండంటే అసలు యాక్చువల్గా దీనికోసం ఇవాళ కాళేశ్వరం కమిషన్ ముందు ఆయన హాజరవుతుండు కాబట్టి దానికి ప్రత్యేకంగా ఒక ప్రిపరేషన్ చేసుకున్నాడు. తర్వాత కొంతమంది నీటిపారుదల నిపుణుల్ని పిలిపించుకొని ఆ ప్రిపరేషన్ అంతా చేసుకున్న తర్వాత ఇది ఎట్లనన్నా ఉట్టినే పోతే ఎట్లా, ఇది పబ్లిక్కి చెప్పి తర్వాత మేమే కరెక్ట్ చేసామని చెప్పేసి ఒప్పించాలని చెప్పేసి ఆ ప్రయత్నం చేసిండు హరీష్ రావు. అయితే ఇవాళ పోతుండే ఏం చెప్తారో చూడాలి.
కొనసాగుతున్న ఉద్రిక్తతలు. లాస్ ఏంజల్స్లో వలసదారుల తీవ్ర ఆందోళనలు, రంగంలోకి నేషనల్ గార్డ్స్. ఇక అధ్యక్షుడి నిర్ణయాన్ని తప్పుపట్టిన కాలిఫోర్నియా గవర్నర్ అని చెప్పేసి మొత్తం కూడా ఇక్కడ అమెరికాలో ట్రంప్ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలకు వ్యతిరేకంగా మొత్తం కూడా ఆందోళనలు వ్యక్తమవుతూ ఉన్నాయి. తర్వాత అక్కడ ఎలన్ మస్క్ కూడా గతంలో ఇక్కడ ట్రంప్ని అధికారంలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేయడం కాదు, ఆయన డబ్బు ఖర్చు పెట్టుకున్నాడు. తర్వాత రకరకాలుగా ఆయన ప్రచార మాధ్యమాల ద్వారా మొత్తం కూడా పబ్లిక్లోకి తీసుకుపోయాడు. అయితే ఇప్పుడు ఎలన్ మస్క్ కూడా 100% నువ్వు చేస్తున్నటువంటి తప్పు, కాబట్టి నేనే పార్టీ పెడతాననేటువంటి మాట కాడికి వచ్చింది. తర్వాత అమెరికా ప్రజలు ఏమైనా సంతోషంగా ఉన్నారంటే అమెరికా ప్రజలు సంతోషంగా లేరు. ఎందుకనంటే అసలు యాక్చువల్గా ఇక్కడ అమెరికా అధ్యక్ష పదవిని చేపట్టాలంటే అసలు యాక్చువల్గా ఒక మంచి వ్యూహాన్ని రచించిండు ట్రంప్. అప్పుడు ఎప్పుడైనా కానీ 2 సార్లు ఆయన అధ్యక్షునిగా ఎన్నికైనప్పుడు 2 సార్లు కూడా అదే వ్యూహాన్ని అమలు చేసిండు. అయితే ఏమవుతుంది, ఇక్కడ అమెరికాలో ఉన్నటువంటి 50 రాష్ట్రాల్లో అక్కడ 7 రాష్ట్రాలు అక్కడ స్థానికులుగా ఉన్నటువంటి వాళ్ళు 7 రాష్ట్రాలు ఉంటారు. 7 రాష్ట్రాల్లో స్థానికంగా ఉన్నవాళ్ళు అంటే వలసలో వచ్చిన వాళ్ళు ఎక్కువగా ఉండకుండా తర్వాత స్థానికంగా ఉన్న వాళ్ళు అక్కడ 7 రాష్ట్రాల్లో ఉంటారు. అయితే మిగతా వాళ్ళందరూ 2 పార్టీలుగా విడిపోతారు. అసలు యాక్చువల్గా వాళ్ళు నమోదు చేసుకుంటారు. అమెరికాలో అట్లుంటుంది. అంటే 2 పార్టీలే ఉంటాయి అక్కడ, మిగతా పార్టీ ఇంకా ఇట్లా ఇష్టం వచ్చినట్టుగా చాలా పార్టీలు ఏమి ఉండవు. డెమోక్రాట్లు తర్వాత ఇక్కడ రిపబ్లికన్లు అని చెప్పేసి 2 పార్టీలు ఉంటాయి. ఈ 2 పార్టీలకు సంబంధించి నమోదు అంటే చేసుకుంటారు, సభ్యత్వం నమోదు చేసుకుంటారు. అయితే ఈ 7 రాష్ట్రాల ప్రజలు ఎవరైతే ఉంటారో ఆ 7 రాష్ట్రాల ప్రజలు ఎటు కాకుండా సపరేట్గా అట్లా స్తబ్దుగా ఉంటారు. వాళ్ళు ఎక్కడ ఓట్లు గుద్దితే అక్కడ అధికారం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది, అంటే అధ్యక్షుడిగా ఎన్నికయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ 7 రాష్ట్రాలు ఏం కోరుకుంటున్నాయని చెప్పేసి అదే ఎజెండా తీసుకొని ట్రంప్ ముందుకెళ్తాడు. అంటే వాళ్ళు ఏం కోరుకుంటున్నారు, స్థానికులకు ఎక్కువ అవకాశాలు కల్పించాలి, విదేశాల నుంచి వచ్చిన వాళ్ళకు పెద్దగా పట్టించుకోవద్దు, వాళ్ళని మొత్తం ఎలగొట్టాలి, ఇట్లా రకరకాలుగా ఉంటాయి అన్నమాట. కాబట్టి వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో ఆ దాన్ని మొత్తం ఎజెండాగా పెట్టి అదే మొత్తం కూడా ప్రతిపాదనలు పెట్టేసి మేనిఫెస్టో తయారు చేసి దాని ద్వారా ముందుకెళ్ళిండు ట్రంప్ 2 సార్లు కూడా. దాంతో ఏమవుతుంది, ఇక్కడ డెమోక్రాట్లకు తర్వాత రిపబ్లికన్లకు సగం అంటే ఓట్లు వీళ్ళు సగం ఉంటే లాస్ట్కి 7 రాష్ట్రాల ప్రజలు ఎక్కడ మొగ్గు చూపితే అక్కడనే అధ్యక్ష పదవి వచ్చేస్తుంది అనమాట. అట్లా వ్యూహాత్మకంగా అట్లా ముందుకెళ్ళిండు, వెళ్ళి మరి సక్సెస్ అయిపోయాడు. మొత్తం మీద ఎలన్ మస్క్ కూడా ఆయనకు సపోర్ట్ చేసిండు. కాకపోతే ఏంటంటే ఈ ఇష్టం వచ్చినట్టుగా నిర్ణయాలు, అంటే ఆ దేశం మీద సుంకం వేస్తా, ఈ దేశం మీద సుంకం వేస్తా, అట్లా ఇట్లా అంటే సుంకాలు వేసుడు బాగానే ఉంటుంది. విదేశాల నుంచి వచ్చేటువంటి వస్తువులకు సుంకాలు వేస్తే ఏమవుతుందంటే ఆ దిగుమతి చేసుకున్నటువంటి వస్తువులపైన సుంకాలు ఎక్కువగా వేస్తే ఇక్కడ ఉన్నటువంటి రేట్లు కూడా పెరిగిపోతాయి. ఎందుకనంటే డైరెక్ట్ తీసుకొచ్చేసి అగోకైతే ఎవరు అమ్ముకోరు కదా, ఆ ఉన్న రేటుకే అమ్ముకుంటారు. ఈ సుంకాలు వేసిన దాన్ని అదనంగా దాన్ని రేటు పెరుగుతుంది. దాంతో అమెరికాలో కూడా ఆందోళనలు వ్యక్తమైనాయి. ఈ నేపథ్యంలో మొత్తం మీద ట్రంప్కు వ్యతిరేకంగా ఇవన్నీ కూడా నడుస్తూ ఉంటే అట్లా చేస్తావు అని చెప్పేసి వాళ్ళు అంటున్నాడు ట్రంప్. లాస్ ఏంజల్స్లోని పారామౌంట్ సిటీలో ధ్వంసమైన కారుపై నిల్చున్న ఆందోళనకారులు అని చెప్పేసి ఇక్కడ మనం చిత్రం చూసుకోవచ్చు. రామోజీరావు గారి వర్ధంతి నిన్న జరిగింది. నిజంగా కూడా నేను కూడా నా జర్నలిజం ప్రస్థానం కూడా ఈనాడు జర్నలిజం స్కూల్ నుంచే స్టార్ట్ అయింది. నిజంగా కూడా రామోజీరావు గారితో నాకు మంచి అనుబంధం ఉండే, అంటే ఆయన రెగ్యులర్గా అట్లా కలిసేది. నిజంగా కూడా అంటే చాలామంది ఏమంటుంటారంటే తర్వాత ఇట్లా అని చెప్పేసి కొంతమంది ఆరోపణలు చేస్తూ ఉంటారు. కాకపోతే ఏంటంటే నిఖార్సుగా నిజాయితీగా తర్వాత ఒక క్రమశిక్షణతోటి మెలిగేటువంటి వ్యక్తి, ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వం ఆయనదని చెప్పుకోవచ్చు. క్రమశిక్షణకు ప్రాణం పోస్తే, అంకిత భావానికి బీజం వేస్తే, నిబద్ధతకు నిలువుటద్దం చూపిస్తే అలుపెరగని యోధుని పయనం, వ్యక్తి శక్తిగా మారిన ప్రస్థానం రామోజీ జీవితం అని చెప్పేసి నేను అప్పుడు రాసిన. అయితే తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇక్కడ జర్నలిజంకి సంబంధించి వచ్చినప్పుడు అక్కడ నేను జర్నలిజం స్కూల్లో ఈనాడు జర్నలిజం స్కూల్కి వెళ్ళి అట్లా జాయిన్ అయినప్పుడు పాత్రికేయులు ఎట్లుండాలని చెప్పేసి రాస్తూ ఆయన గురించి కూడా అట్లా ప్రస్తావిస్తూ, తెలుగు మీరు, వెలుగు మీరు, పేద ప్రజల ఆశ మీరు, జనులందరి శ్వాస మీరు, అనగారిన వర్గాలకు అక్షర జ్యోతులు మీరు, నీతిని నిలుపుటకై జాతిని నడుపుటకై అక్షర సమరం చేసే పాత్రికేయ యోధులు మీరు, అజ్ఞానపు చీకటిలో విజ్ఞానపు దివ్వెలై వెలుగుతారు నింగిలోని తారలోలే, మీ కలం నుంచి వెలువడే ప్రతి అక్షరం కావాలి అవినీతి పరుల గుండెల్లో కరవాలం, నిజమనేది మీ బాట ఎగరవేయాలి గెలుపు బావుట, అధర్మాన్ని ఖండించే సుదర్శన చక్రమై సాగించండి మీ ధర్మం అనే నిజం వైపు అని చెప్పేసి అట్లా కవిత్వం అప్పుడు రాసిన నేను. మొత్తం మీద రామోజీరావు గారు నిజంగా కూడా ఆదర్శమైనటువంటి జీవితాన్ని గడిపాడు. అంటే కొన్ని సందర్భాలలో అసలు యాక్చువల్గా ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలని అంటే రివ్యూస్ ఉంటుండే, ఆ రివ్యూస్లో మేము వ్యతిరేకించాం ఈనాడు జర్నలిజం స్కూల్లో ఉన్నప్పుడు. అరే మీరు ఎట్లా తీసుకుంటారు, అట్లా మనకు రేటింగ్ బాగా వస్తుంటే ఆ రేటింగ్ పట్టించుకోకుండా మీరు ఇట్లా నిర్ణయం ఎట్లా తీసుకుంటారు అని చెప్పేసి కొన్ని సందర్భాల్లో అడిగినప్పుడు ఆయన కొన్ని విషయాలు చెప్పాడు.
అంటే అది అట్లా కాదు, రేటింగ్ గురించే మనం చేయాలనుకుంటే కొన్ని చాలా విషయాలు చాలా రకరకాలుగా అడ్డమైన విషయాలన్నింటిని కూడా చొప్పించవచ్చు. కానీ అది కాదు మనకు కావాల్సింది. ప్రజలకు మంచి చేయకపోయినా పర్లేదు కానీ ప్రజలకు చెడు మాత్రం చేయొద్దు అంటాడు రామోజీరావు. సరే, కొన్ని ప్రభుత్వాలను మార్చిండు, ప్రభుత్వాలని దాంట్లో కీలక పాత్ర పోషించిండు, అదంతా కూడా జరిగింది. మీ చరిత్ర అపూర్వం, మీ కీర్తి అజరామరం. అక్షర శిల్పికి కుటుంబ సభ్యులు, ఉద్యోగులు ఘననివ్వాలి. ప్రథమ వర్ధంతి సందర్భంగా స్మృతివనంలో రామోజీరావుకు శ్రద్ధాంజలి. ఫిలిం సిటీలో విగ్రహావిష్కరణ. స్వచ్ఛంద సంస్థలకు గ్రూప్ తరఫున 30 లక్షల రూపాయలు విరాళం ప్రకటించారు. రామోజీ గ్రూప్ సంస్థల వ్యవస్థాపక చైర్మన్ రామోజీరావు ప్రథమ వర్ధంతి సందర్భంగా కుటుంబ సభ్యులు, గ్రూప్ సంస్థల ఉద్యోగులు ఆదివారం ఆయనకు ఘన నివాళులు అర్పించారు. రామోజీ ఫిలిం సిటీని ఆనుకొని ఉన్న స్మృతివనం వద్ద శ్రద్ధాంజలి ఘటించారు. ఫిలిం సిటీలోని కార్పొరేట్ కార్యాలయంలో ఆయన విగ్రహావిష్కరణ కార్యక్రమం జరిగింది. ఉదయం 10 గంటల సమయానికి అంతా స్మృతివనానికి చేరుకున్నారు. ఆయన రామోజీరావు స్మృతివనంలో ప్రదక్షిణ చేస్తున్న శైలజా కిరణ్ అంటే ఆయన కోడలు, తర్వాత సిఎండి కిరణ్ పెద్ద కొడుకు ఆయన, తర్వాత దివిజ, తర్వాత సహరి, విజయేశ్వరి వాళ్ళ కోడలు, ఈ ఇద్దరు మనవరాళ్ళు, ముగ్గురు, వీళ్ళందరూ ఉన్నారు. అయితే నిజంగా కూడా ఈయన ఎక్కడ రామోజీ ఫిలిం సిటీలో ఉన్నటువంటి స్మృతివనం కూడా ఫస్ట్ ఏర్పాటు చేసుకున్నాడు ఆయన. అంటే చనిపోయే కంటే ముందే ఆయన సమాధిని కట్టుకున్నాడు అక్కడ. ఇక్కడ ఒకవేళ నేను చనిపోయిన తర్వాత ఇక్కడ పెట్టాలని చెప్పేసి ఒక సమాధి తర్వాత అంతా కూడా ఏర్పాటు చేసుకొని అట్లా ఉన్నాడు రామోజీరావు. నిన్న ప్రథమ వర్ధంతి కార్యక్రమం జరిగింది. ఇందిరమ్మ ఇళ్లకు నగరాల్లో స్థలాల అన్వేషణ. ఇక G+3 విధానంలో నిర్మాణానికి సర్వే. గ్రేటర్లో 2 మురికివాడల గుర్తింపు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. అయితే సిటీలో ఎక్కడెక్కడ ఇవ్వచ్చు ఇల్లు, నిజంగా ఇళ్ల స్థలాలు 100% ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. అయితే ప్రభుత్వం చెప్తున్నట్టుగా నిజంగా ఎవరికి ఇస్తా అంటున్నారు ఇల్లు అంటే జాగా ఉన్న వాళ్ళకు, అంటే స్థలం ఉంటే మేము ఇంటి నిర్మాణానికి డబ్బులు ఇస్తామని చెప్తున్నది. మరి అసలు యాక్చువల్గా స్థలమే లేకపోతే మరి స్థలమే లేని వాడు పేదోడా కాదా? స్థలం ఉన్న వాళ్ళు అంటే ఇప్పుడు సిటీలో స్థలం ఉన్నది అంటే ఎంత లేదనుకున్నా కానీ 50,000 తక్కువ ఉండదు. ఎడ కూడా ఎంత తక్కువ అనుకున్నా కానీ 50,000 తక్కువ ఉండదు. ఏది గజానికి 100 గజాలు ఉందంటే 50 లక్షల రూపాయలు ఉంటుంది లెక్క. మరి అటు ఇప్పుడు వాళ్ళకి మాత్రమే ఇల్లు ఇస్తా అంటే ఇవ్వద్దని కాదు, 100% వాళ్ళకి ఇవ్వాల్సిందే. కానీ ఇల్లు అంటే అక్కడ జాగ లేనటువంటి వాళ్ళకు, స్థలం లేనటువంటి వాళ్ళకు మరి ఇల్లు ఎట్లా అనుకున్నప్పుడు దానికోసమే ప్రయత్నం చేస్తూ ఉందంటే ఇది ఒక నిజంగా కూడా అది మంచి నిర్ణయం. 100% అది చేయాల్సిన అవసరం ఉన్నది. ఎవరైతే పేదలు ఉన్నారో ఆ పేదలకు ఇళ్ల నిర్మాణం కోసం ఎక్కడెక్కడ స్థలాలు ఉన్నాయో ఆ స్థలాలను చూడాలి. తర్వాత జర్నలిస్టులకు సంబంధించి కూడా చాలా కాలంగా ఒక 2 పర్యాయాలు ముఖ్యమంత్రిగా అయ్యిండు కేసీఆర్. అయిన తర్వాత జర్నలిస్టులకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు సరిపోతావా, 3 బెడ్రూమ్ ఇల్లు తీసుకొని మంచిగా ఉండాలి, అట్లుండాలి ఇట్లుండాలని చెప్పిండు. అరే చూస్తే అద్భుతం అనిపించింది. కాకపోతే లాస్ట్కి వస్తే జర్నలిస్టుల ద్వారా అధికారంలోకి వచ్చినటువంటి కేసీఆర్ జర్నలిస్టులను మొత్తం కూడా విస్మరించిండు. కాబట్టి కథమైంది కథ. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కూడా మేము ఎండింగ్లో చేస్తాం, లేకపోతే వచ్చేసారి మళ్ళీ వస్తే చేస్తాం, ఇట్లా ఈ విషయాలు పెట్టుకోకుండా 100% జర్నలిస్టులకు సంబంధించి ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే జర్నలిస్టులు అంటే ఇప్పుడు ప్రత్యేకంగా జీతం కోసం కాకుండా ప్రజల కోసం పనిచేస్తూ ఉంటారు. నిజంగా కూడా ప్రభుత్వ ఉద్యోగులు పనిచేయరా అంటే పనిచేస్తారు. కాకపోతే ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగులకు ఒక రకంగా జీతం వస్తుంది, కానీ జర్నలిస్టులకు ప్రత్యేకంగా జీతాలు ఏమి ఉండవు. మరి మంచి చొక్కాలు కొంతమంది ఎట్లుంటారంటే పాపం వాళ్ళు ఇంట్లో దారుణమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. కేసీఆర్కు ఈ విషయం కూడా ఒకసారి ప్రస్తావించిండు. దారుణమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. కాకపోతే బయటకు వచ్చేసి మంచిగా సూట్ బూట్ వేసుకొని బయటకు వెళ్ళి నడుస్తూ ఉంటే అద్భుతం ఇక కోటీశ్వరుడు అనుకుంటుంటారు అనమాట. కాబట్టి జర్నలిస్టుల జీవితాల్లో కూడా కష్టాలు ఉన్నాయి. ఆ కష్టాలని పట్టించుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది. ఎందుకంటే ప్రభుత్వాలు గద్దెను ఎక్కాలన్నా గద్దె దిగాలన్నా జర్నలిస్టుల రాతలు చాలా కీలకం. కాబట్టి ఈ విషయాన్ని గుర్తుంచుకుంటే మంచి జరుగుతుంది. గుర్తుంచుకోం మేము ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరిస్తాం. ఇప్పుడు జర్నలిస్టులకు ఇల్లు ఇస్తే పోయేదేం లేదు. విషయం ఏంటంటే ఇళ్ల స్థలాలు కానీ లేకపోతే ఇళ్ల నిర్మాణం కానీ, ఇళ్ల నిర్మాణం పైసలు లేకపోతే స్థలాలు ఇచ్చినా సరిపోతుంది. కానీ అది ఇవ్వకుండా మేము చేయము ఇట్లాంటి కొన్ని చోట్ల జిల్లాలలో ఇస్తున్నారంట. కాకపోతే హైదరాబాద్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా కేటాయిస్తే మంచిగా ఉంటుంది. కాబట్టి అది తీసుకుంటే, అటువంటి నిర్ణయం తీసుకుంటే ఒక ఇల్లు ఇచ్చిండ్రంటే జీవితకాలం గుర్తుపెట్టుకుంటారు. కాబట్టి ప్రభుత్వాలు ఇటువంటి విషయాలపైన ఆలోచన చేస్తే మంచిగా ఉంటుంది. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కన్నుమూత. 3 రోజులుగా వెంటిలేటర్పై చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచిన బరాస నేత. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఏపీ మంత్రి లోకేష్ నివాళులర్పించారు. పార్థివ దేహాన్ని చూసి కన్నీటి పర్యంతమైన మాజీ సీఎం కేసీఆర్. ఇక పాడెమోసిన కేసీఆర్, హరీష్ రావు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తి చేసిండ్రు. నివాళులర్పించిన అనంతరం చెమర్చిన కళ్ళతో గోపీనాథ్ తనయుడిని ఓదారుస్తున్న కేసీఆర్ చిత్రంలో
సుధీర్ రెడ్డి, పువ్వాడ అజయ్, తర్వాత కేటీఆర్ తదితరులు అని చెప్పేసి ఇక్కడ మనము చిత్రాన్ని చూసుకోవచ్చు. మొత్తం మీద అకాల మరణం చెందిండు పాపం మాగంటి గోపీనాథ్. ఐడి కొట్టేసి బురుడి, లేని వస్తువులను అమ్మేశారు. సైబర్ నేరగాళ్ల ఘరానా మోసం, కోట్ల రూపాయల్లో కొల్లగొట్టినట్టు అనుమానాలు ఉన్నాడు. చూసుకోయిగా ఆ మామూన్నది కొడుక ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ చేస్తుర్రు ఆయన ఈ కొడుకులు దొంగలు, ఈ వేస్ట్ ఫెలోస్. ఇప్పుడు ఏదైనా కష్టపడి సంపాదించుకోవాలి, లేకపోతే ఏదైనా పని చేయాలి, అది చేయకుండా మోసం చేసి మొత్తం కూడా అందరినీ నాశనం చేసి వాళ్ళ బాధలు వాళ్ళ కన్నీళ్ళతోటి వీళ్ళు జీవితం గడపాలనుకుంటారు ఈ వేస్ట్ ఫెలోస్. పోలీసులని ఆశ్చర్యపరిచేలా సైబర్ నేరగాళ్లు సరికొత్త ఘరానా మోసానికి తెరలేపారు. కేవలం ఒక ఐడిని చోరీ చేసి లేని వస్తువులను ఆన్లైన్లో విక్రయించి భారీగా కొల్లగొట్టారు. మోసానికి గురైన కొనుగోలుదారులంతా అమెరికాకు చెందినవారు కావడంతో నేరగాళ్లు ఎంత మొత్తం దోచుకున్నది స్పష్టం కానప్పటికీ 2 రోజుల వ్యవధిలోనే కోట్లు కొల్లగొట్టి ఉంటారని అనుమానిస్తున్నారు. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో దర్యాప్తులో ఇంతవరకు వెల్లడైన మేరకు వివరాలు ఇట్లా ఉన్నాయంట. ఈ రోజుల్లో ఎవరైనా తమకు వస్తువులను ఆన్లైన్లో అమ్ముకోవచ్చు, కొనుగోలు చేసిన వారి ఇళ్లకు వస్తువులు పంపవచ్చు. దీన్నే ఆసరాగా చేసుకొని సైబర్ నేరగాళ్లు బురిడి కొట్టించారు. ఢిల్లీకి చెందిన ఒక ప్రముఖ సంస్థ గూగుల్తో ఆన్లైన్ ప్రకటనలు ఒప్పందం చేసుకుంది. ఎవరైనా తమ వస్తువును డిజిటల్ ప్రచారం చేయాలని కోరినప్పుడు ఆ సంస్థ గూగుల్లో ప్రకటనలు ఇస్తుంది. ఆ ప్రకటనలు ఇచ్చిన వారు అక్కడికి వెళ్ళి డబ్బు చెల్లించి వస్తువును కొనుక్కోవచ్చు. అయితే కాకపోతుందంటే ఇదంతా మోసం చేసేసి అట్లా వేసుకోవచ్చు ఇట్లా వేసుకోవచ్చు అన్నాడనంట. పైసలు తీసుకున్న అవతల పడ్డారు. ఇట్లా అయిపోయింది మోసం. ఇక ఇది సంగతి చూసుకుంటే ప్రపంచ దేశాలను కొట్టి పంపిస్తున్నాడు ట్రంప్. తర్వాత ఉద్యోగులు కూడా కొట్టి పంపిస్తున్నాడు, ఆగమాగం చేస్తున్నాడు. తర్వాత ఇక్కడ ట్రంప్కు తర్వాత ఎలన్ మస్క్కి లొల్లి అవుతుంది. ఆడికి వచ్చింది కథ. ఇది ఈనాడులో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి వెలుగు దినపత్రిక చూద్దాం. మంత్రులుగా వివేక్, లక్ష్మణ్, శ్రీహరి ప్రమాణం చేయించిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. రాజ్భవన్లో వేడుకగా ప్రమాణ స్వీకారం. హాజరైన సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. 19 నెలల తర్వాత కేబినెట్ విస్తరణ. 15కు చేరిన మంత్రుల సంఖ్య. కేబినెట్లో మరో 3 ఖాళీలు ఉన్నాయంట. మొత్తం మీద 3 మంత్రి పదవులు నిన్న భర్తీ చేసిండ్రు. ఆదివారం రాజ్భవన్లో వివేక్ వెంకటస్వామితో మంత్రిగా ప్రమాణం చేయిస్తున్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, పక్కన సీఎం రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఇక్కడ చిత్రాన్ని చూసుకోవచ్చు. రాష్ట్ర కేబినెట్లో కొత్తగా 3 మంత్రులు చేరారు. ఆదివారం రాజ్భవన్లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సమక్షంలో చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి, ధర్మపురి ఎమ్మెల్యే అడ్డూరి లక్ష్మణ్ కుమార్, మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి మంత్రులుగా ప్రమాణం చేశారు. ముందుగా వివేక్ ఇంగ్లీష్లో, ఆ తర్వాత అడ్లూరి లక్ష్మణ్, వాకిటి శ్రీహరి తెలుగులో ప్రమాణం చేశారు. కొత్త మంత్రులకు గవర్నర్ బొకేలు ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, పలువురు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, ఇతర కొద్దిమంది అతిథుల సమక్షంలో మధ్యాహ్నం 12:15 నుంచి 12:22 వరకు ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. అనంతరం రాజ్భవన్లోని లాన్లో సీఎం, తర్వాత డిప్యూటీ సీఎం మంత్రులతో కలిసి గవర్నర్ గ్రూప్ ఫోటో దిగినరు. ఎందుకంటే 3 మంత్రులు కొత్త వాళ్ళు వచ్చిండ్రు కదా, దిగారు. కొత్త మంత్రులు వివేక్, తర్వాత శ్రీహరి, లక్ష్మణ్కు సహచర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ స్టేట్ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, బీజేపీ ఎమ్మెల్యేలు రాకేష్ రెడ్డి, పాయల్ శంకర్, హరీష్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఇక కొత్త మంత్రుల వెంట కుటుంబ సభ్యులు సహా వాళ్ళ నియోజకవర్గాల నుంచి కీలక నేతలు హాజరైనరు ఈ కార్యక్రమానికి. మొత్తం 14 బెర్తుల్లో ఉన్నాయి అసలు. యాక్చువల్గా 14 బెర్తులు ఉంటే ఇప్పుడు అసలు యాక్చువల్గా 15 ఫిల్ అయినాయి. కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరిన 19 నెలల తర్వాత కేబినెట్ విస్తరించారు. ఇక 2023 డిసెంబర్ 7న ఎల్బీ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో సీఎం రేవంత్తో పాటు 11 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. కేబినెట్లో సీఎం సహా 18 మందికి అవకాశం ఉంది. ఇప్పుడు కొత్తగా 3 కేబినెట్లో చేరడంతో మంత్రుల సంఖ్య 15కు చేరుకుంది. మరో 3 బెర్తులు ఖాళీగా ఉన్నాయి. అవి ఎవరికి ఇస్తారు ఏం కథ అనేది చూడాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ 3 బెర్తులు ఖాళీ పెడితేనే లెక్క. అవి కంప్లీట్ చేసినాం అనుకో మా పరిస్థితి అని చెప్పేసి మొత్తం ఉల్టా వస్తుంది కదా. కాబట్టి ఈ 3 చూపిస్తారన్నమాట ఎవరికైనా కానీ. అభినందనల వెల్లువ. మంత్రి వివేక్కు నాయకులు, కార్యకర్తలు, అభిమానుల శుభాకాంక్షలు. తన నివాసంలో అభిమానులతో వివేక్ వెంకటస్వామి అని చెప్పేసి ఇక్కడ చిత్రాన్ని చూసుకోవచ్చు. ఇక మంత్రులుగా ప్రమాణం చేస్తున్న అడ్లూరి లక్ష్మణ్ కుమార్, తర్వాత వాకిటి శ్రీహరి ముదిరాజ్. ఇక శాఖల కూర్పు.
కొత్త మంత్రులకు డిపార్ట్మెంట్ల కేటాయింపుపై సీఎం కసరత్తు చేస్తూ ఉన్నారు. ఎవరికి ఏ శాఖ కేటాయిస్తారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎందుకంటే ఇప్పుడు మంత్రిమండలిలోకి తీసుకున్నారు, క్యాబినెట్లోకి తీసుకున్న తర్వాత ఏ పదవికి ఏ శాఖను కేటాయిస్తారు. ఇప్పుడు ఉన్నటువంటి మంత్రుల నుంచి కొన్ని శాఖలు మారుస్తారా, లేకపోతే ఖాళీకి ఇప్పుడైతే ఏదైతే ముఖ్యమంత్రి దగ్గర ఉన్నటువంటి మంత్రి పదవులు అయితే ఉన్నాయో ఆ మంత్రి పదవులను కేటాయిస్తారా అనే దానిపైన ఇప్పుడు చర్చ జరుగుతూ ఉంది. చూడాలి మరి ఎవరెవరికి ఏమేమి జరుగుతుంది అనేది. కొత్త మంత్రులకు డిపార్ట్మెంట్ల కేటాయింపుపై సీఎం కసరత్తు చేస్తూ ఉన్నారు. ఎవరికి ఏ శాఖ కేటాయిస్తారనే దానిపైన సర్వత్రా ఆసక్తి నెలకొంది. రాష్ట్ర కేబినెట్లోకి కొత్తగా తీసుకున్న 3 మంత్రులకు శాఖల కేటాయింపుపై సీఎం రేవంత్ రెడ్డి కసరత్తు ప్రారంభించారు. ప్రస్తుతం ఇతరులకు కేటాయించగా మిగిలిన ఎడ్యుకేషన్, హోమ్, తర్వాత మున్సిపల్ అండ్ అర్బన్ డెవలప్మెంట్, మైనింగ్, స్పోర్ట్స్తో పాటు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లు సీఎం వద్దే ఉన్నాయి. ఈ క్రమంలో ఆదివారం కొత్తగా గడ్డం వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, వాకిటి శ్రీహరిని మంత్రివర్గంలోకి తీసుకున్నారు. ప్రమాణ స్వీకారం కూడా పూర్తయిన నేపథ్యంలో వారికి ఏ శాఖలు కేటాయిస్తారనే దానిపైన చర్చ జరుగుతూ ఉంది. చూడాలి ఏం చేస్తారు. ఇక డిప్యూటీ స్పీకర్గా రామచంద్ర నాయక్ వచ్చే అసెంబ్లీ సెషన్లో నామినేషన్ ఎన్నిక కూడా ఉంటుంది. శుభాకాంక్షలు చెబుతూ సీఎం రేవంత్ ట్వీట్ చేసిండు. అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్గా మహబూబాబాద్ జిల్లా దోర్నకల్ ఎమ్మెల్యే జాటోత్ రామచంద్ర నాయక్ ఎంపికయ్యారు. ఈ మేరకు ఆదివారం సీఎం రేవంత్ రెడ్డి ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. వచ్చే అసెంబ్లీ సెషన్లో రామచంద్ర నాయక్ నామినేషన్ దాఖలు చేసి ఎన్నిక అవుతారు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ ఎస్టీ సామాజిక వర్గం, లంబాడ సామాజిక వర్గం నుంచి అసలు యాక్చువల్గా రామచంద్ర నాయక్కు మరి కల్పిస్తారా, అవకాశం కల్పిస్తారా, లేకపోతే బాలు నాయక్ ఇట్లా అని చెప్పేసి కొంతమంది పేర్లు అక్కడ చర్చకు వచ్చిన తర్వాత ఇప్పుడు ఎస్టీల నుంచి కేవలం ఒకే ఒక మంత్రి ఉన్నారు, మంత్రి సీతక్క. ఆమె కోయ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి. ఈ నేపథ్యంలో మొత్తం మీద మరి లంబాడ సామాజిక వర్గం నుంచి ఎవరికి ఇస్తారు అని చెప్పేసి అనుకున్నప్పుడు రామచంద్ర నాయక్కు అంటే గతంలో ఇప్పటికే విప్గా పనిచేస్తూ ఉన్నాడు, మంచి సమర్థవంతమైన నాయకుడు. అయితే ఈ నేపథ్యంలో ఆయనకు కూడా మంత్రి పదవి వస్తుందని చెప్పేసి అనుకుంటారు. కాకపోతే ఏంటంటే ఆయనకు డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వాలని చెప్పేసి భావిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఈ కేబినెట్లో తొలిసారి 4 ఎస్సీలు, రాష్ట్ర మంత్రిమండలిలో 4వ వంతు దళితులు. ఎస్సీలకు ఈ స్థాయి గుర్తింపు ఇదే మొదటిసారి. కాంగ్రెస్లో సామాజిక న్యాయానికి ఇదే నిదర్శనం అని చెప్పేసి నేతలు చెప్తా ఉన్నారు. ఇంకా ఇప్పుడు జరగాలంటే బీసీలకు కూడా సమప్రాధాన్యం అంటే వాళ్ళు ఎంత ఉన్నారో, ఎంత శాతం ఉన్నారు, 56.33% ఉన్నారు కదా, ఆ వాటా కల్పిస్తే అప్పుడు ఇచ్చినట్లు లెక్క అవుతుంది. లాస్ ఏంజల్స్లో ఆగ్రహ జ్వాలలు. అమెరికాలోని లాస్ ఏంజల్స్లో 2వ రోజు నిరసనలు కొనసాగాయి. అక్రమ వలసదారుల ఏరివేతకు ఫెడరల్ అధికారులు నిర్వహిస్తున్న తనిఖీలను వ్యతిరేకిస్తూ స్థానికులు పెద్ద సంఖ్యలో రోడ్డెక్కిండ్రు. మేడిగడ్డ బ్యారేజ్ నుంచి 6 మృతదేహాలు వెలికితీత. పాపం నిన్న చనిపోయారుగా పిల్లలు, ఈతకి వెళ్ళి అంటే పాపం చనిపోయినట్ట మేడిగడ్డ బ్యారేజ్లో ఈతకు వెళ్ళి గల్లంతైన 6 యువకుల శవాలై తేలారు. మృతదేహాలను శనివారం వెలికి తీశారు. తమ పిల్లల జాడ కోసం కుటుంబ సభ్యులు రాత్రంతా పాపం నది వద్దనే ఉన్నారంట. దారుణం పాపం. ఇక ఫ్రెంచ్ ఓపెన్ విజేత అల్కరాజ్ ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ను వరుసగా 2వసారి స్పెయిన్ సూపర్ స్టార్ కార్లోస్ అల్కరాజ్ గెలుచుకున్నారు. ఆదివారం హోరాహోరీగా సాగిన ఫైనల్లో అల్కరాజ్ వరల్డ్ నెంబర్ 1 టాప్ సీడ్ యూనిక్ సినర్ ఇటలీని ఓడించారు. ఈ మ్యాచ్ 5 గంటల 29 నిమిషాలు కొనసాగిందట. ఇక కదలని ఋతుపవనాలు, మనం బాగా వస్తున్నాయి, వానలు వస్తున్నాయి అట్లా అనుకున్నాము, నిజంగా ఒక రకంగా సంతోషపడ్డాము. మరి అవేమో వచ్చినాయి, ఆగిపోయినాయి. అసలు ఎప్పుడు మేల వానలు కొట్టాయి ఎక్కువ శాతం. ఎప్పుడైనా కానీ జూన్లో 12 తారీఖు నుంచి తర్వాత అట్లా మొదటి వారం 2వ వారం నుంచి వానలు స్టార్ట్ అవుతాయి. కాకపోతే ఏంటంటే మనము మేలనే వచ్చినాయి, ఈసారి బాగా వానలు వస్తాయని చెప్పేసి భావించిండ్రు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మొత్తం స్తబ్దుగా ఉన్నాయి, ఆగిపోయినాయి. వానలు కొడతలేవు, తర్వాత కొంచెం సలసలగా ఉన్నట్టు అనిపిస్తుంది, మళ్ళీ ఎండ కొడుతుంది, అన్నీ రకరకాలుగా మిక్స్డ్ అయిపోతుంది, కాక్టైల్ అన్నట్టు. కదలని ఋతుపవనాలు వచ్చినట్టే వచ్చి 10 రోజులుగా స్తబ్దుగానే ఉన్నాయి. ప్రారంభంలోనే భారీ వర్షాలు పడడంతో తేమంతా ఖాళీ అయిపోయింది. అల్పపీడనం లేదా వాయుగుండం ఏర్పడితేనే మళ్ళీ కూడా వానలు వస్తాయి, లేకపోతే ఆ పరిస్థితి లేదట. రాష్ట్రంలోకి నైరుతి ఋతుపవనాలు ఎంత తొందరగా ప్రవేశించాయో ఇప్పుడు అంతే స్తబ్దుగా మారిపోయాయి. 10 రోజులుగా ఋతుపవనాల్లో కదలిక అన్నదే లేకుండా పోయింది. మే 24న కేరళలోకి ఋతుపవనాలు ప్రవేశించగా ఆ తర్వాత 2 రోజులకే తెలంగాణ అంతటా విస్తరించాయి. అంటే మే 26 నాటికి ఋతుపవనాలు రాష్ట్రమంతా వ్యాపించాయి. ఆ తర్వాత ఈశాన్య రాష్ట్రాలకు విస్తరించాయి. ప్రస్తుతం దక్షిణాది రాష్ట్రాల్లో పూర్తిగా, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాల్లో సగం ప్రాంతాల వరకు
విస్తరించిన ఋతుపవనాలు ఈశాన్య రాష్ట్రాల్లో పూర్తిగా విస్తరించినాయంట. విస్తరించినాయి కానీ ఇప్పుడు వానలు అయితే సరిగా వస్తలేవు, మరి ఏమవుతుందో చూడాలి. వానలు బాగానే కొడతాయి అన్నారు మరి, కానీ మరి ఏమవుతుందో. ఇప్పటివరకు అయితే ఇక్కడ కొంచెం మేల వచ్చినాయి, తర్వాత ఇప్పుడు మళ్ళీ తగ్గిపోయినాయి, మళ్ళీ ఏం కనిపిస్తలేవు. ప్రజల మనిషి దత్తన్న, రాజకీయాల్లో వాజ్పేయికి ఉన్న గౌరవం రాష్ట్రంలో ఆయన సొంతం అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అంటా ఉన్నారు. నా స్కూల్ బీజేపీ, కాలేజీ టీడీపీ, రాహుల్ గాంధీ దగ్గర ఉద్యోగం, అందరి సహకారంతోనే రాష్ట్రాభివృద్ధి అని చెప్పేసి కిషన్ రెడ్డి కలిసి రావాలి. పీజీఆర్, దత్తాత్రేయ లాంటి వాళ్ళ స్ఫూర్తి తమ నిర్ణయాల్లో ఉందని వెల్లడి. బండారు దత్తాత్రేయ ఆటోబయోగ్రఫీ ప్రజల కథే నా ఆత్మకథ పుస్తకావిష్కరణలో రేవంత్ రెడ్డి మాట్లాడాడు. మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ఏపీ సీఎం చంద్రబాబు తదితరులందరూ కూడా నిన్న హాజరైనరు. మొత్తం మీద నా స్కూల్ బీజేపీ, కాలేజ్ ఏమో టీడీపీ, రాహుల్ గాంధీ దగ్గర ఉద్యోగం చేస్తున్నా అని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటా ఉన్నారు. ఇక హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆటోబయోగ్రఫీ ప్రజల కథే నా ఆత్మకథ పుస్తకావిష్కరణలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అని చెప్పేసి ఇక్కడ చిత్రాన్ని చూసుకోవచ్చు. ఇక 26 నుంచి బోనాలు ఉన్నాయట. అమ్మ బయలెళ్ళినాదే, అమ్మ బయలెళ్ళినాదో నాయన అంటుంటుంది కదా కథ. మొత్తం మీద బోనాల పండుగ, బోనాల ఉత్సవం అంటే తెలంగాణకే ప్రత్యేకమైనటువంటి బోనాల పండుగ స్టార్ట్ అవుతూ ఉంది, ఉత్సవాలు. ఈ నెల 26 నుంచి బోనాలు గోల్కొండ మహాంకాళి ఆలయం నుంచి స్టార్ట్ అవుతాయి. ఇక 20 కోట్ల రూపాయలు ప్రభుత్వం మంజూరు చేసిందంట. ఇక సిట్ విచారణకు ప్రభాకర్ రావు, ఈ పాపం మరి ఏమైతుందో చూడాలి. నిన్న వచ్చేసిండు కాక, ఎస్ఐబి చీఫ్గా ఉండి మొత్తం ఆగమాగం చేసేసి మొత్తం దొంగతనంగా అందరి మాటలిని మొత్తం కూడా ఆ పాపాన్ని మూట కట్టుకున్నాడు ఆయన. మరి ఆ పాపానికి ఎట్లయితుందో మరి ఏం కథనో తెలియదు. నాకు క్యాన్సర్ వచ్చిందని చెప్పేసి పోయిండు. దాన్ని మరి ఇది కేసు పెట్టంగానే కథ అట వెళ్ళిపోయి నిన్న వచ్చిండు. మరి ఇలా ఆదరైతారట, ఆదరైతే మరి ఏం చేస్తారో చూడాలి కథ ఏందో. ఇట్లా ఏ పాపం చేస్తే ఎవరైనా ఇట్లా ఉంటుంది లెక్క. ఫోన్ ట్యాపింగ్ కేసులో A1గా ఎస్ఐబి మాజీ చీఫ్ అమెరికా నుంచి దుబాయ్ మీదుగా హైదరాబాద్కు వచ్చేసిండు. ఇమిగ్రేషన్ ప్రాసెస్ తర్వాత తన నివాసానికి పోయిండు, కానీ ఇలా హాజరవుతారట. మరి చూడాలి ఏం చేస్తాడో. మాగంటి గోపీనాథ్ కన్నుమూత, హార్ట్ స్ట్రోక్తో ఈ నెల 5న ఏఐజీ హాస్పిటల్లో చేరిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే ఆదివారం తెల్లవారుజామున 5:45 తుదిశ్వాస. నివాళులర్పించిన సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్, ఏపీ మంత్రి నారా లోకేష్ అధికార లాంఛనాలతో నిన్న అంత్యక్రియలు పూర్తి చేసిండ్రు. మణిపూర్లో మళ్లీ ఆందోళనలు. మైత్రి గ్రూప్ లీడర్ అరెస్టుకు వ్యతిరేకంగా వెల్లువెత్తిన నిరసనలు. రోడ్లపైకి భారీగా తరలివచ్చిన జనం పెట్రోల్ పోసుకుని అంటించుకుంటా అంటూ బెదిరించారట యువకులు. ఇంపాల్ సహా 5 జిల్లాల్లో కర్ఫ్యూ విధించిండ్రు. తర్వాత ఇంటర్నెట్ సేవలు బంద్ చేసిండ్రు. ఇక చేప ప్రసాదం కోసం క్యూ. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్కు తరలి వచ్చిన జనం. పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఇవాళ ఉదయం 10 గంటల వరకు ఈ చేప ప్రసాదం పంపిణీ కొనసాగుతుందంట. ఈ చేప ప్రసాదం వేసుకుంటే ఉబ్బసం కానీ, తర్వాత అస్తమా కానీ, తర్వాత కొన్ని ఇటువంటి వ్యాధులు ఉంటాయి కదా, అవి నయమైతే అని చెప్పేసి ప్రజలకు నమ్మకం ఉన్నది. చేపలు వేస్తారు, బతుకున్న చేపలే ఇవి ఉంటాయి కదా, కొర్రమట్ట పిల్లలు, ఆ పిల్లలు తీసుకొచ్చి ఆ మందులు కలిపి ఇట్లా వేసేస్తారు. చాలామంది లక్షలాది మంది వస్తుంటారు అక్కడికి. ఎగ్జిబిషన్ గ్రౌండ్లో జరుగుతుంది నాంపల్లిలో. ఇది వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి ఆంధ్రజ్యోతి చూద్దాం. ఆంధ్రజ్యోతి డౌన్లోడ్ కాలేదా? కృత్రిమ రక్తం వచ్చిందట, చూసుకోరిగా. రక్తం కూడా ఇప్పుడు ఇవ్వాల్సిన అవసరం, రక్తం ఏరి రక్తదానం, ప్రాణదానం ఇట్లా అన్నారు కదా. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే అన్నిటినీ కృత్రిమంగా తయారు చేస్తారు. కృత్రిమ గుండె వచ్చింది, కృత్రిమంగా అన్నీ తయారు చేస్తున్నారు. ఇప్పుడు కృత్రిమంగా రక్తం కూడా తయారు చేస్తున్నారట. ఎవరికైనా వాడచ్చు. అభివృద్ధి చేసిన జపాన్ శాస్త్రవేత్తలు. సాధారణ గది ఉష్ణోగ్రతలో అయితే 2 ఏళ్ల పాటు నిల్వ ఉంటుందంట, నిల్వ చేసే ఛాన్సు. ఇక ఫ్రీజర్లో పెడితే 5 ఏళ్ల దాకా నిల్వ ఉంటుందంట. ఏ, బి, ఓ అన్ని గ్రూపుల వారికి ఎక్కించవచ్చంట. ప్రయోగాల్లో సత్ఫలితాలు 2030 నాటికి అందుబాటులో వస్తాయంట. కృత్రిమ రక్తం కూడా కొత్తది వచ్చేస్తుంది. ఇక తొలిసారి తీన్మార్ ముగ్గురితో రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ, ప్రమాణ స్వీకారం చేసిన నూతన మంత్రులు. ఇక రాజ్భవన్లో నిరాడంబరంగా కార్యక్రమం. గడ్డం వివేక్, తర్వాత అడ్డూరి లక్ష్మణ్ కుమార్, వాకిటి శ్రీహరితో ప్రమాణం చేయించిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. హాజరైన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, పిసిసి చీఫ్
శాసనమండలి చైర్మన్, శాసనసభ స్పీకర్, నేతలు. ఇక 9 నిమిషాల్లో ముగిసిన ప్రమాణ స్వీకార కార్యక్రమం. అందుకని యాక్చువల్గా నిన్న మన పొద్దున అంటే ఏ కార్యక్రమం అక్కడ హడావిడి లేదు, తోరణాలు లేవు, తర్వాత ఏర్పాట్లు లేవు, ఏం కనిపిస్తలేవు. మరి అందుకే ఉంటుందని చెప్పేసి మనం అనుకున్నాం కదా. అందుకని 9 నిమిషాల్లో చాలా ఈజీగా ఇట్లా తీసుకువేసి ప్రమాణ స్వీకారం చేసేసి పంపించారు. 9 నిమిషాలలో అయిపోయింది లెక్క. ఇక రేవంత్ క్యాబినెట్లో 14కు చేరిన మంత్రుల సంఖ్య. స్థానిక ఎన్నికల తర్వాత మిగిలిన 3 ఖాళీలు భర్తీ చేస్తారని చెప్పేసి అంటా ఉన్నారు. ఇక అసంతృప్తులకు చెక్. విస్తరణలో వ్యూహాత్మకంగా వ్యవహరించిన అధిష్టానం. 1 బీసీ, 2 ఎస్సీలకు కేటాయింపు. సుదర్శన్ రెడ్డి, ప్రేమ్సాగర్ రావు, మల్రెడ్డి రంగారెడ్డి, ఇక్కడ రాజగోపాల్ రెడ్డి నారాజుగా ఉన్నారు. బలహీన వర్గాలకు కేటాయింపుతో బయటపడలేని స్థితి. ఇక అసంతృప్తులకు మీనాక్షి నటరాజన్, తర్వాత మహేష్ కుమార్ గౌడ్ బుజ్జగించిందంట. 3 పెండింగ్ బెర్తుల్లో 1 మైనార్టీకి దక్కే ఛాన్స్ ఉంది అని చెప్పేసి భవిష్యత్తులో అని ఆంధ్రజ్యోతిలో వార్త కనిపిస్తూ ఉంది. ఇక మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వాకిటి శ్రీహరి, గడ్డం వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్లకు పుష్పగుచ్చం అందిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. చిత్రంలో గవర్నర్ జిష్ణు వర్మ కూడా ఉన్నారు. కలలో కూడా ఊహించలేదు, మంత్రి పదవి వస్తుందని అనుకోలేదు. సామాన్య కార్యకర్తను కాంగ్రెస్ పార్టీ మంత్రిని చేసింది. మాదిగ జాతికి ప్రతినిధిగా అవకాశం కల్పించింది. 1982 నుంచి పార్టీలో ఉన్న ఎన్నో కష్టాలు పడ్డా మంత్రిగా ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా. ఆంధ్రజ్యోతితో కొత్త మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అంటా ఉన్నాడు. నిజంగా కూడా సౌమ్యుడు లక్ష్మణ్ కుమార్ అన్న. అయితే 4 సార్లు అక్కడ పోటీ చేసి తర్వాత రకరకాలుగా ఇబ్బంది పడి ధర్మపురిలో అట్లా ఇబ్బంది పడ్డా కానీ ప్రజల మధ్యలోనే ఉన్నాడు. ప్రజల కోసమే పనిచేస్తా అని చెప్పేసి గట్టిగా నిర్ణయించుకున్నాడు. అప్పుడు మేము పోయినప్పుడు కూడా తీర్మానం వల్ల మేమందరం కూడా అక్కడికి వెళ్ళినప్పుడు, ప్రచారానికి వెళ్ళినప్పుడు భారీగా ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ఆయన కోసం వచ్చిండ్రు. ఎందుకంటే నిజంగా మంచి ప్రజల్లో అట్లా అభిమానాన్ని చూరగొన్నాడు, నాయకునిగా ఉన్నాడు అడ్డూరి లక్ష్మణ్ కుమార్. చాలా సౌమ్యుడు కూడా, మంచి వ్యక్తి. ప్రజాసేవకు మరో అవకాశం. కాకా ఆశయాలను కొనసాగిస్తా. ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చేలా పనిచేస్తా. సింగరేణికి కొత్త గనుల కోసం కృషి చేస్తా. ఏ శాఖ ఇవ్వాలో సీఎం నిర్ణయిస్తారని చెప్పేసి వివేక్ వెంకటస్వామి అంటా ఉన్నారు. ఆయన కూడా V6 ఛానల్ కానీ, తర్వాత ఈ వెలుగు దినపత్రిక కానీ అవన్నిటికీ వాళ్ళే. తర్వాత ప్రజాసేవలో కొనసాగుతూ ఉన్నారు. కాకా నుంచి అంటే వాళ్ళ నాన్న నుంచి కూడా నడుస్తుంది లెక్క. ఇక నేడో రేపో శాఖల కేటాయింపు. ఎవరికి కేటాయించని శాఖలు ఇచ్చే ఛాన్స్ ఉందంట. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు తొలిసారి ప్రాధాన్యం వచ్చిందని చెప్పేసి అంటా ఉన్నారు. ఇక స్థానిక పోరు తర్వాత పునర్వ్యవస్థీకరణ. జూలైలోని స్థానిక ఎన్నికలు ఆగస్టు 15 కల్లా పూర్తయ్యే అవకాశం ఉందని చెప్పేసి ఒక ఆశ్చర్యార్థకం క్వశ్చన్ మార్క్ తోటి కనిపిస్తూ ఉంది. ఇక ఎన్నికల్లో పనితీరును బట్టి పునర్వ్యవస్థీకరణలో అవకాశం ఇస్తారని చెప్పేసి అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో. ఇక మాగంటికి కన్నీటి వీడుకోలు. ఆదివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే. నివాళులర్పించిన సీఎం రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, నేతలు. కన్నీటి పర్యంతమైన మాజీ సీఎం కేసీఆర్. ఆసుపత్రి నుంచి మహాప్రస్థానం వరకు మాగంటి కుటుంబం వెంట కేటీఆర్, హరీష్ రావు ఉన్నాడు. మాగంటి కుమారుడి వెంట ఉన్న హిమాన్షు అంటే ఇక్కడ కేటీఆర్ కొడుకు. చివరి చూపు కోసం భారీగా తరలి వచ్చిన బీఆర్ఎస్ శ్రేణులు, అభిమానులు. అధికారిక లాంఛనాలతో నిన్న అంత్యక్రియలు పూర్తయినాయి ఇక్కడ మహాప్రస్థానంలో. మహాప్రస్థానం అంటే అక్కడ ఇది శ్మశాన వాటిక ఉంటుంది. మహాప్రస్థానం దాని పేరు. హైదరాబాద్కు చేరుకున్న ప్రభాకర్ రావు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇవాళ జూబ్లీహిల్స్ స్థానాలో విచారణ జరుగుతుంది. ప్రభాకర్ రావుకు శంషాబాద్లో కస్టమ్స్ అధికారులు స్వాగతం పలికిరు. సీరియస్గా తీసుకున్న హైదరాబాద్ పోలీసులు అని చెప్పేసి ఈయననే మొత్తం ఆగం చేసి అందరు ఫోన్లు విన్నాడు. పాపం ఎట్లయితుందో మరి, ఏమవుతుందో, ఎట్లా చేస్తారో చూడాలి మరి. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఆదివారం హైదరాబాద్ చేరుకున్నారు. కేసు నమోదవ్వగానే క్యాన్సర్ చికిత్స కోసం అమెరికా వెళ్లిన ప్రభాకర్ రావు 14 నెలలుగా అక్కడే ఉండిపోయిన విషయం తెలిసిందే. అయితే కేసు దర్యాప్తు చేస్తున్న సిట్ అధికారులు ఆయన పాస్పోర్ట్ను రద్దు చేయించారు. ఇక సుప్రీంకోర్టు ఆయన పాస్పోర్ట్ను పునరుద్ధరించి వెనక్కి వచ్చేలా అవకాశం కల్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. పాస్పోర్ట్ పునరుద్ధరణ జరిగిన 3 రోజుల్లోనే ప్రభాకర్ రావు సిట్ విచారణకు నిన్న వచ్చిండు. మరి ఇలా హాజరవుతాడు, ఏం చెప్తారో చూడాలి. ఇక్కడ ఇది ఫామ్ హౌస్ కేసు ఉంది కదా, మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసు ఉంది కదా, ఆ కేసులా మంచిగా విషయాలు తీసుకుంటే, ఎందుకంటే వీళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేసినట్టుగా ఆధారాలు ఎట్లంటే ఆ కేసులో దొరుకుతాయి. ఎందుకంటే ఆడియోలు బయటకు వచ్చేసినాయి, అప్పుడు వాళ్ళు మాట్లాడుకున్న ఆడియోలు బయటకు వచ్చేసినాయి. తర్వాత అవన్నీ కూడా బయట పెట్టేసినారు, రకరకాలుగా విజువల్స్ పెట్టేసినారు. వీళ్ళు డైరెక్ట్ పోయే టైం పోయాలి అటాక్ చేసినారు. ఇదంతా కూడా ఆయన నందకుమార్ చెప్తా ఉన్నాడు. అంటే నిజంగా ఇట్లా నందు అన్న చెప్తున్నాడు. అంటే ఇదంతా కూడా మొత్తం బయటకు రావాలంటే
కరెక్ట్గా దర్యాప్తు చేస్తే అవి అందులో ఆ కేసులో మాత్రం బయటపడతాయి, ఈయన పని అవుతుందని చెప్పేసి అంటున్నారు. చూడాలి మరి ఏం చేస్తారో. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఆదివారం హైదరాబాద్ చేరుకున్నారు. 14 నెలలు అక్కడే ఉండిపోయిండు. ఎంత 3 రోజులలో వచ్చేసిండు. మరి ఈఏపీ సెట్లో మనోళ్ళకు ర్యాంకులు వచ్చినాయంట. ఇంజనీరింగ్లో అనిరుద్ రెడ్డికి మొదటి ర్యాంకు, ఇక ఎస్ త్రిశూల్కు 8వ ర్యాంకు వచ్చింది. అగ్రి ఫార్మసీలో షణ్ముఖ నిశాంక్కు 2వ ర్యాంకు, షణ్ముఖ్కు 4వ ర్యాంకు వచ్చింది. తెలంగాణ తరహాలో సీట్లు స్థానికులకే ఇవ్వాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించిందట. డెమోక్రాట్లకు నిధులు ఇస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పేసి మస్క్కు అమెరికా అధ్యక్షుడి హెచ్చరిక. ఆయనతో బంధం ముగిసినట్లేనని ట్రంప్ అంటున్నట. వీళ్ళేమో ఈయన రిపబ్లికన్ పార్టీ నుంచి బరిలోకి దిగి అధ్యక్ష పదవిని చేపట్టిండు, అక్కడ అమెరికా అధ్యక్ష పదవిని చేపట్టిండు ట్రంప్. అయితే డెమోక్రాట్లు అంటే వీళ్ళకు వ్యతిరేకంగా ఉన్నటువంటి ఏదైతే ప్రతిపక్ష పార్టీ ఉందో ఆ పార్టీకి ఇట్లా ఒకవేళ నువ్వు ఫండ్ ఇచ్చినావు అనుకో, పరిణామాలు తీవ్రంగా ఉంటే సీరియస్గా ఉంటుందని చెప్తున్నట. అట్లా ఆడికి వచ్చింది కథ. నీ గెలిపి కోసం పనిచేసినటువంటి వాళ్ళు నీకే వ్యతిరేకంగా అవుతున్నారు అంటే అర్థం చేసుకోవాలి. ప్రభుత్వాలు కూడా అట్లా అర్థం చేసుకుంటే మంచిగా ఉంటుంది. గెలుపు కోసం పనిచేసిన వాళ్ళు ఎందుకు అట్లా ఉల్టా అవుతున్నారు, బాధపడుతున్నారు అనేటువంటి విషయం అర్థం చేసుకుంటే మంచిగా ఉంటుంది. లాస్ ఏంజల్స్కు నేషనల్ గార్డ్ దళాలు ఇక 2000 మందిని మోహరించిన ట్రంప్వి రెచ్చగొట్టే చర్యలు. కాలిఫోర్నియా గవర్నర్ గవిన్ విమర్శలు అంటని చెప్పేసి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్న ట్రంప్ అని అంటారు. ఎందుకంటే 83 ఏళ్ళు ఉన్నాడు, మరిగా పెద్ద మనిషి కాబట్టి మునిమాపు తప్పినట్టుండు. ఇక టీపీసీసీ అధ్యక్ష పదవికి సునీల్ నారంగ్ రాజీనామా చేసిండ్రు. ఎన్నికై 24 గంటలు గడవక ముందుకే టీపీసీ కాదు టీఎఫ్సీసీ అంటే తెలంగాణ ఫిలిం సంబంధించి దానికి ఎన్నికైన 24 గంటలు గడవక ముందుకే నిర్ణయం. హరిహర వీలమల్లు కోసం థియేటర్లు ఖాళీగా పెట్టుకున్నామన్న టీఎఫ్సీసీ సెక్రటరీ శ్రీధర్ వ్యాఖ్యలతో దుమారం రేగిందంట. తమ ఇమేజ్ను డ్యామేజ్ చేశారంటూ టాలీవుడ్ అగ్ర హీరోలు ఆగ్రహం వ్యక్తం చేసిండ్రు. అందుకే రాజీనామా అంటూ ప్రచారం జరుగుతూ ఉంది. టీఎఫ్సీసీకి అధ్యక్ష పదవికి సునీల్ నారంగ్ రాజీనామా చేసేసిండు. స్కూల్ బీజేపీ, కాలేజీ టీడీపీ, ఉద్యోగం రాహుల్ దగ్గర. నేను కిషన్ రెడ్డి కలిస్తే రాష్ట్రం అభివృద్ధిలో దూసుకెళ్తుంది. దత్తాత్రేయ, కిషన్ రెడ్డి కుటుంబాలతో సన్నిహిత బంధాలు. మా ప్రభుత్వ నిర్ణయాల్లో దత్తన్న, పీజీఆర్ స్ఫూర్తి. ప్రస్తుతం జంట నగరాల్లో ఇలాంటి నేతల కొరత ఉంది. దత్తాత్రేయ జీవిత చరిత్ర పుస్తకావిష్కరణలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడాడు. నేను ఈ స్థాయిలో ఉండడానికి దత్తాత్రేయ కారణమని చెప్పేసి కిషన్ రెడ్డి. డైపర్లు మార్చినట్లు పార్టీలు మార్చేస్తున్నారని చెప్పేసి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. జెంటిల్మెన్కు ప్రతిరూపం దత్తాత్రేయ అని చెప్పేసి అక్కడ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అంటున్నాడు. బాబు వల్లే హైదరాబాద్కు బ్రాండ్ ఇమేజ్ అని చెప్పేసి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఇక బీజేపీ కార్యకర్తలైన ఆస్తి అని చెప్పేసి బండారు దత్తాత్రేయ. వారికి చెవులున్నా వినపడవు, నోరున్నా మాట్లాడరు. కిషన్ రెడ్డిపై రాజాసింగ్ పరోక్షంగా ఆరోపణలు చేసినట. మొత్తం మీద స్కూల్ బీజేపీ, కాలేజీ టీడీపీ, ఉద్యోగం రాహుల్ దగ్గర అని చెప్పేసి ముఖ్యమంత్రి అంటా ఉన్నారు. కేంద్ర మంత్రికి జి కిషన్ రెడ్డి తాను కలిస్తే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పదంలో వేగంగా దూసుకెళ్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. రాజకీయాలకు అతీతంగా కిషన్ రెడ్డిని అప్పుడప్పుడు ప్రశ్నిస్తూనే ఉంటానన్న ఆయన రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి ఎప్పుడూ ముందుంటానని స్పష్టం చేశారు. బండారు దత్తాత్రేయ, కిషన్ రెడ్డి కుటుంబాలతో తనకు సన్నిహిత సంబంధాలున్నాయని చెప్పారు. ఇటీవల ఢిల్లీలో నీతి ఆయోగ్ సమావేశంలో సందర్భంగా ఆయన సరదాగా సంఘటనలు గుర్తు చేసుకున్నట్టు రేవంత్ రెడ్డి మాట్లాడాడు. ఇక శుభాకాంక్షలు శుక్ల మిషన్ ఆకాశ గంగలో భాగంగా రేపే ఐఎన్ఎస్కి వెళ్తా ఉన్నాడు. ఐఎస్ఎస్కి బయలుదేరున్న భారత వాయుసేన పైలట్ శుభన్ శుక్ల యాక్సిజం 4 మిషన్లో భాగంగా మరో 3తో కలిసి వెళ్తున్నాడు ఆయన అంతరిక్షంలోకి. ఎల్లుండి రాత్రి 10ంటికి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోకి వెళ్తున్నారు. 2 వారాల పాటు అక్కడే ఉండి ప్రయోగాలు నిర్వహిస్తారంట. ఈయన మనకు భారత వాయుసేనలో పైలట్గా పనిచేస్తూ ఉన్నాడు. రోదసీ నుంచి భారతదేశం ఎలా కనపడుతుంది అని అడిగితే సారే జహాసే అచ్చా అంటూ జవాబిచ్చిన తొలి భారతీయ వ్యోమగామి రాకేష్ శర్మ వారసుడిగా ఆయన రోదసీలోకి వెళ్ళిన 4 దశాబ్దాల తర్వాత మరో భారతీయుడు అంతరిక్షంలో విహరించేందుకు సర్వం సిద్ధమైంది. అమెరికాకు చెందిన ప్రైవేట్ అంతరిక్ష పరిశోధనా సంస్థ
యాక్సియం స్పేస్ చేపట్టిన యాక్సియం 4 మిషన్లో భాగంగా భారత వాయుసేన పైలట్ గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా మంగళవారం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని వెళ్తా ఉన్నారంట. ఆల్ ది బెస్ట్. మొత్తం మీద శుభాకాంక్షలు శుభాంశు శుక్లాకి. మాగంటికి కన్నీటి వేడుకలు ఆదివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే అని చెప్పేసి మనం వార్తను చూసుకోవచ్చు. ఇక్కడ కేసీఆర్ కన్నీటి పర్యంతమైంది నిన్న. ఇది ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి శనార్థి తెలంగాణ చూద్దాం. బీసీలకు మరో 4 బాకీ, అక్కడ ఉన్నాయి 3 మరో 4 బాకీ. ఎట్లుంటే పరిస్థితి? ఇప్పటికీ దక్కినవి 3. కాంగ్రెస్ బీసీ లెక్క 42%. ఈ లెక్కన అంటే అసలు యాక్చువల్గా 56.33 కాకుండా 42% ఇచ్చినా కానీ ఇంకా 4 రావాలి. ఈ లెక్కన బీసీలకు 7 మంత్రి పదవులు ఇవ్వాల్సిందే. క్యాబినెట్లో పద్మశాలి, గౌడ్, ముదిరాజులకు చోటున్నది. ఇక్కడ పద్మశాలి నుంచి ఇక్కడ కొండా సురేఖ, గౌడ్ నుంచి పొన్నం ప్రభాకర్ గౌడ్, తర్వాత ముదిరాజు నుంచి నిన్న వాకిటి శ్రీహరి ముదిరాకి ఇచ్చిండ్రు. అయితే ఇక్కడ మున్నూరు కాపు, యాదవ, ఎంబీసీలకు ప్రయారిటీ మరి లేదు, శూన్యం. ఎందుకు ఇస్తలేనని చెప్పేసి అడుగుతా ఉన్నారు. ఇక కేబినెట్ విస్తరణలో సామాజిక న్యాయానికి పెద్దపీట వేయాలని కాంగ్రెస్ ఆ పార్టీ తీరుపై బీసీ వర్గాలు గుర్రుగా ఉన్నాయని చెప్పేసి ప్రత్యేక కథనం చేసింది శనార్థి తెలంగాణ దినపత్రిక. కాంగ్రెస్ పార్టీ బీసీలకు మరోసారి డోకా చేసింది. ఆదివారం జరిగిన మంత్రివర్గ విస్తరణలో బీసీ ఎమ్మెల్యేలకు సముచిత స్థానమే కల్పించలేదు. బీసీలకు అన్నింటా 42% రిజర్వేషన్లు అమలు చేస్తామన్న ఆ పార్టీ మంత్రివర్గంలో మాత్రం కొత్తగా ఒక్క బీసీ ఎమ్మెల్యేకి అవకాశం ఇచ్చింది. శాసనసభలో ఎమ్మెల్యేల సంఖ్యను బట్టి రాష్ట్ర మంత్రివర్గంలో 18 మందికి అవకాశం ఉంది. నిన్న 3 మంత్రులు కొత్తగా ప్రమాణ స్వీకారం చేశారు. వీరి ప్రమాణంతో ప్రస్తుతం తెలంగాణ క్యాబినెట్ మినిస్టర్ సంఖ్య 15కు చేరింది. అయితే ఈ 15 మంది మంత్రుల్లో ప్రస్తుతం బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వారు 3 క్యాబినెట్లో ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. వీరిలో గౌడ, పద్మశాలి, ముదిరాజ్ సామాజిక వర్గాలకు కేబినెట్ బెర్తులు దక్కాయి. ఇక మెజారిటీ బీసీలైనటువంటి మున్నూరు కాపు, యాదవ, కుర్మలకు కేబినెట్ స్థానమిద్దలేదు. అయితే ప్రస్తుతం కేబినెట్లో రెడ్ల ఆధిపత్యం ఉంది. మంత్రివర్గ రథసారథి ఎలాగో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డినే. అయితే ఈయనకు తోడు మరో 3 మంత్రులు రెడ్లే ఉన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగురెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు. అయితే ఈ సామాజిక వర్గం నుంచి కేబినెట్లో ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. తెలంగాణలో రెడ్ల జనాభా దాదాపు 10 నుంచి 15 లక్షల దాకా ఉంటుందనేది అంచనా. అదే బీసీల జనాభా మాత్రం తెలంగాణ మొత్తం జనాభాలో 60% పైనే ఉంటుందని ప్రభుత్వ లెక్కలే చెబుతున్నాయి. అయితే ఇంతటి జనాభాను కలిగి ఉన్న బీసీ వర్గాలకు మంత్రివర్గంలో ప్రాధాన్యం దక్కింది కేవలం 2కి మాత్రమే. ఇందులో మొన్నటి వరకు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ బీసీ వర్గాల నుంచి ఉండగా తాజాగా ముదిరాజ్ సామాజిక వర్గం నుంచి వాకటి శ్రీహరి చేరారు. అయితే రాష్ట్ర జనాభాలో 60% ఉన్న వారికి కేవలం 3 మంత్రి పదవులే దక్కడం విస్మయం కలిగిస్తోంది అని చెప్పేసి ఒక ప్రత్యేక కథనం వేసింది శనార్థి తెలంగాణ దినపత్రిక. ఇక్కడ ఇక్కడ 4 బాకీ ఉన్నాయి. రాష్ట్రంలో ఎస్సీ జనాభా దాదాపు 17% వరకు ఉంటుందని ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. అయితే వీరికి కాంగ్రెస్ పార్టీ సముచిత ప్రయారిటీనే కల్పించింది. మాల సామాజిక వర్గాలను హైకమాండ్ బ్యాలెన్స్ చేసింది. మాదిగ దాని ఉపకులాల నుంచి చెరి 2 చొప్పున మొత్తం 4 మంత్రి పదవులను వారికి కట్టబెట్టింది. ఈ వర్గాల నుంచి దామోదర్ రాజనరసింహ, బట్టి విక్రమార్క, తాజాగా అడ్లూరి లక్ష్మణ్ కుమార్, తర్వాత వివేక్ వెంకటస్వామి చేరికతో మొత్తం 4 మినిస్టర్లు అయ్యారు. అయితే రాష్ట్రంలో కేవలం 10 నుంచి 15% జనాభా ఉన్న రెడ్లకు 4 పోర్టుఫోలియోలు దక్కగా తెలంగాణలో 17% జనాభా ఉన్న ఎస్సీలకు మరో 4 మంత్రి పదవులు దక్కాయి. ఇక ఈ 2 సామాజిక వర్గాలు కలిసినా బీసీ జనాభాలో సగం కూడా ఉండవు. అయినా కాంగ్రెస్ పార్టీ 2 సామాజిక వర్గాల ఎమ్మెల్యేలకు చెరో 4 మినిస్టర్ పోస్టులను కట్టబెట్టింది. అదే ఈ 2 సామాజిక వర్గాల కన్నా రెట్టింపు జనాభా ఉన్నటువంటి బీసీ వర్గాలకు మాత్రం 3 మంత్రి పదవులు దక్కడం గమనార్హం. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ చెప్పిన కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం బీసీల 42% రిజర్వేషన్ విధానాన్ని అమల్లోకి తీసుకుంటే మరో 4 మంత్రి పదవులు వారికి బాకీ ఉందనే చెప్పాలి. అయితే అదే 56% జనాభా దామాషను లెక్కిస్తే మాత్రం మరో 2 పదవులు అదనంగా ఇవ్వాల్సిందే, అంటే 9 అవుతాయి. అయితే ఆది నుంచి బీసీలకు పెద్దపీట వేస్తామని, వారికి 42% కోటాను అమలు చేస్తామని చెబుతున్న కాంగ్రెస్ ఆచరణలో మాత్రం అస్సలు ఇంప్లిమెంట్ చేయకపోవడంపై ఆయా వర్గాలు నుంచి విమర్శలు వెల్లువెత్తా ఉన్నాయని చెప్పేసి అంటా ఉన్నారు. మరి ఏం చేస్తారో చూడాలి. ఇట్లున్నది పరిస్థితి. మేమిచ్చినాం అంటే బీసీలకు అన్యాయం చేసిండ్రు, ఇది కథ.
ఇక కేబినెట్లోకి ముగ్గురు కొత్త మంత్రులు వివేక్, లక్ష్మణ్, శ్రీహరి ప్రమాణం. మధ్యాహ్నం 12:19 రాజ్భవన్లో ప్రమాణ స్వీకారం. కొత్త మంత్రుల ఎంపికలో ఎస్సీలకు పెద్దపీట, మాలలకు ఒకటి, మాదిగలకు మరొకటి మినిస్ట్రీ. ఇక బీసీ కోటాలో వాకిటి శ్రీహరి, రెడ్లకు దక్కని ఛాన్సు. సుదర్శన్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి అలక. ఇక రాజగోపాల్ రెడ్డి ఫోన్ స్విచ్ ఆఫ్ అయిందంట. సుదర్శన్ రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డిలకు బుజ్జగింపులు. మెత్తబడ్డ మల్రెడ్డి రంగారెడ్డి, బీసీ ఎమ్మెల్యేల నుంచి పెద్దగా లేని వ్యతిరేకత అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. రాస్తాలో రాజాసింగ్ ఇక సొంత పార్టీలో ఇమడలేడు, మరో పార్టీలోకి వెళ్ళలేడు. యోగి మనిషిగా రాజాసింగ్కు గుర్తింపు ఉన్నది. అందుకే దొరకని అమిత్ షా అపాయింట్మెంట్. రాష్ట్ర నాయకత్వంతోనూ రాజాకు పొసగని వైనం. అస్పష్టతలో రాజాసింగ్ రాజకీయ భవితవ్యం అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. మొత్తం మీద రాజాసింగ్ బీజేపీలోనే ఉంటాడు, తర్వాత బీజేపీలో మరి చాలామందితో పడతలేదు అని చెప్పేసి ఉన్నది పరిస్థితి. ఎటు కాకుంటుందంట. బయట పార్టీలకు వెళ్ళలేని పరిస్థితి, ఆ పార్టీలనేమో పొసుకుతలేదంట. మాగంటి కన్నుమూత, సీఎం రేవంత్ రెడ్డి సహా ప్రముఖ నేతల సంతాపం అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. కన్నీళ్లు పెట్టుకున్న కేసీఆర్, గోపినాథ్ కుటుంబానికి పరామర్శ, నివాళులర్పించిన నారా లోకేష్, అధికారిక లాంఛనాలతో ముగిసిన అంత్యక్రియలు, పాడెమోసిన కేటీఆర్, హరీష్ రావు, పాల్గొన్న వివిధ పార్టీల నేతలు. గోపినాథ్ మృతికి బీసీజేఏసీ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. సంతాపం తెలిపిన తీర్మాన్ మల్లన, హరిశంకర్ గౌడ్. బీఆర్ఎస్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ ఆదివారం ఉదయం కన్నుమూశారు. ఏజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన తుదిశ్వాస విడిచారు. ఈ సమాచారం అందుకున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎర్రవెల్లి నుంచి హైదరాబాద్కు చేరుకొని మాదాపూర్లోని మాగంటి గోపినాథ్ మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సమయంలో తన పార్టీలో కీలక నేతగా వ్యవహరించినటువంటి గోపినాథ్ భౌతిక కాయాన్ని చూసి కేసీఆర్ ఒక్కసారిగా కన్నీరు పెట్టుకున్నారట. ఇక రహదారుల రక్తసిక్తం, వేర్వేరు ప్రమాదాల్లో 4 మృతి. మహబూబ్నగర్ జిల్లా దేపల్లి గేట్ వద్ద బైకును ఢీకొట్టిన ట్రాక్టర్ అంట. ఈ చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి, జాగ్రత్తగా ఉండండి. మనం మళ్ళీ చెప్తా ఉన్నాం. ఎందుకంటే యాక్చువల్గా ఇష్టం వచ్చినట్టుగా పోతారు ఆయన. జీవితం గాలిలో పోతున్నాయి, జీవితాలు ప్రాణాలు ఒక్కటేసారి. మొత్తం ఆ కుటుంబాలన్నీ ఆగం అయిపోతున్నాయి. ఎందుకంటే అర్థం కాదు, ఇష్టం వచ్చినట్టుగా పోతుంది, బండి పోతుంది. మేము తొక్కేది ఉందా? సైకిల్ తొక్కుతున్నాం ఏమన్నా? తొక్కేది ఉందా? ఇట్లా పెడితే గుయ్యం అంటే పోతుంది. అదే తొక్కితే కింద కాలు తొక్కితే కూడా పోతుంది కారు. కానీ అది కాదు కదా కావాల్సింది. ఇష్టం వచ్చినట్టు స్పీడ్ పోయి, లేకపోతే మందు తాగి డ్రైవింగ్ చేసి సీట్ పెట్టకుండా కూడా ఆ పిన్ని తెచ్చి, ఆ పిన్ని పెట్టి కేకీ అంటే అది ఆ పిన్ని పెడతారు. ఇక పిన్ని పెడితే అది సపరేట్గా కూకుంటుంది. ఆ కేకీ అంటుంది ఏంటంటే, అరే నువ్వు అలర్ట్గా ఉండరా బాబు, నీ ప్రాణాలు కాపాడుకో అంటది. అట్లా పెట్టకుండా, సీట్ బెల్ట్ పెట్టకుండా ఇట్లా పిన్ పెడతారు. ఇక షర్ట్ ఉంటే షర్టు ఇస్త్రీ అయిపోతుందని మళ్ళీ అదో పరిశాన్ ఉంటుంది సీట్ బెల్ట్ పెడతాందుకు. ఇక హెల్మెట్ పెట్టరు. హెల్మెట్ పెడితే జుట్టు దాని ఏమంటారు, అది దెబ్బతింటుందని. మొత్తం క్రాఫ్ ఇట్లా మంచిగా ఉండాలి. మంచిగా ఉండరు కాదు, ఆయన ప్రాణమే పోతుంది బాబు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. మద్యం సేవించి మందు తాగి ఎట్టి పరిస్థితుల్లో డ్రైవింగ్ చేయొద్దు. ఇష్టం వచ్చినట్టు స్పీడ్ పోవద్దు. మీ పిల్లలకు కూడా చెప్పండి. చాలామంది ఏంటంటే బైకులు కొనిస్తారు, స్పోర్ట్స్ బైకులు, ఆ బైకులు, ఈ బైకులు కొనిస్తారు. చాలామంది స్పోర్ట్స్ బైకులు కొనుక్కొని ఆగం అయిపోయినాయి జీవితాలు. కాలు చేతులు పోయిన వాళ్ళు ఉన్నారు, చచ్చిపోయిన ఉన్నారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మనం జాగ్రత్తగా ఉండాలి. ఎదుటోడు జాగ్రత్తగా కొంతమంది కొన్ని సందర్భాలలో మనం జాగ్రత్తగా ఉన్నా కానీ ప్రమాదాలు జరుగుతాయి. కాకపోతే ఏంటంటే మనం జాగ్రత్తగా ఉంటే కొంతవరకు వాటిని నివారించుకునే అవకాశం ఉంటుంది. రహదారుల రక్తసిక్తం, వేర్వేరు ప్రమాదాల్లో 4 మృతి. మహబూబ్నగర్ జిల్లా దేపల్లి గేట్ వద్ద బైకును ఢీకొట్టిన ట్రాక్టర్, తల్లి కొడుకు దుర్మరణం అన్నమాట. తర్వాత పెబ్బేర్ బైపాస్లో లారీని ఢీకొట్టిన ట్రావెల్ బస్సు, స్పాట్లోనే క్లీనర్ డెడ్ చనిపోయిండు. మరో 5గురికి తీవ్ర గాయాలైనాయి. కిష్టాపురం పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగింది, మహిళా మృతి. మొత్తం ప్రమాదాలే చూసుకోలేట్టున్నాయి. ఏం అర్థం కాదు వాళ్ళ కుటుంబాలు. ఒక్కసారి యాక్సిడెంట్ అయిపోయి చనిపోయిన కుటుంబాలు, యాక్సిడెంట్ అయిపోయి కాలు చేతులు అవయవాలు కోల్పోయినటువంటి కుటుంబాలకు వెళ్ళి ఒకసారి కలవండి, వాళ్ళని మాట్లాడితే తెలుస్తుంది ఎట్లుంటుందో, యాక్సిడెంట్ అంటే ఎట్లుంటుందో. సుధాకర్, భాస్కర్ మృతదేహాలు అప్పగింత, బీజాపూర్ ఎస్పీ ఆదేశాలు. స్వస్థలాలకు డెడ్ బాడీలు ఇచ్చిరు. అయితే నంబాల కేశవరావు మొన్న ఇయ్యలేదు కదా, అప్పుడు ఇవ్వకపోతే కొంచెం వ్యతిరేకత వచ్చిందని చెప్పేసి ఇప్పుడున్నటువంటి మావోయిస్టు నేతలు ఎవరైతే చంపేసినరో వాళ్ళకి మృతదేహాలు ఇచ్చేసిండ్రట. ఇవాళ మృతదేహాలకు అంత్యక్రియలు. పొచ్చెర, సత్యవోలులో బంధుమిత్రుల భారీ ఏర్పాట్లు చేసుకున్నారట. ఇక దత్తాత్రేయ జీవితం ఆదర్శం, సామాన్యుడిగా మొదలై ఉన్నత శిఖరాలకు అలైబలైతో అన్ని పార్టీలను ఏకతాటిపైకి తెచ్చిండు మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్. దత్తాత్రేయ రచించిన ప్రజల కథే నా ఆత్మకథ
పుస్తకావిష్కరణ హాజరైన వెంకయ్యనాయుడు, రేవంత్ రెడ్డి, చంద్రబాబు అని చెప్పేసి ఇక్కడ చిత్రాలు చూసుకోవచ్చు. ఇక బెలూచ్పై పాక్ ఉక్కుపాదం. బెలూచ్ ఏర్పాటువాదులు అణచివేత కోసం కొత్త చట్టం తీసుకొచ్చిందట పాకిస్తాన్. అక్కడ ఏంటంటే పాకిస్తాన్ నుంచి మాకు వేరే వద్దురా నాయన, మేము బెలుచిస్తా అని చెప్పేసి మేము వేరే దేశంగా ఉంటామని చెప్పేసి వాళ్ళు డిమాండ్ వస్తున్నది. గతంలో బంగ్లాదేశ్ కూడా పాకిస్తాన్లో అంతర్భాగంగా ఉండేది. పాకిస్తాన్ బంగ్లాదేశ్ కలిసే ఉండే. కానీ తర్వాత ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అక్కడ బంగ్లాదేశ్కు అక్కడ ఆ ఉద్యమానికి సపోర్ట్ చేసేసి పాకిస్తాన్ రెండుగా విడిపోయేటప్పుడు బంగ్లాదేశ్కి మనం సపోర్ట్ చేసినాం. తర్వాత ఇప్పుడు బెలుచిస్తాన్ కూడా అట్లా ఉందంట. బెలుచిస్తాన్ని అణచివేస్తూ ఉన్నారంట పాకిస్తాన్ వాళ్ళు. బెలూచ్ వేర్పాటువాదుల అణచివేత కోసం కొత్త చట్టం తీసుకొస్తా ఉన్నారంట. సైన్యానికి విస్తృత అధికారాలు, ఏ పౌరుడినైనా అదుపులోకి తీసుకునేలా వెసులుబాటు కల్పించిండ్రు. 90 రోజుల నిర్బంధానికి ఛాన్సు. పాక్పై మానవ హక్కుల సంఘాలు మండిపాటు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. వీళ్ళు అంటే మా దేశం మాకు కావాలని చెప్పేసి వాళ్ళు కొట్లాడుతున్నారు. ఇక చేప ప్రసాదం పంపిణీ షురువు అయింది. ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్. భారీగా గురికట్టిన జనం. అస్వస్థతకు గురై గుండెపోటుతో వృద్ధుడు చనిపోయినట పాపం. ఆదివాసీ మహిళలకు తప్పని తిప్పలు. రోడ్డు సౌకర్యం లేక పురిటి నొప్పులతో గర్భిణీ అవస్థలు. మంచం సాయంతో ఊరు దాటించిన స్థానికులు. పినపాక మండలం ఉమేష్ చంద్రనగర్లో ఘటన చోటు చేసుకున్నది. ఇప్పటికి కూడా ఇట్లా మంచాలకు ఇట్లా కాడం వేయాల్సిన పరిస్థితి ఎట్లా వస్తూ ఉంది. ప్రభుత్వాలు దీనిపైన దృష్టి పెట్టాలి. అప్పుడు ఏమన్నాడు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఈ ఆదివాసీ గూడాలకు రోడ్డు లేకపోతే హెలికాప్టర్ అంబులెన్స్లు పెడతా అన్నాడు. హెలికాప్టర్ అంబులెన్స్ పెట్టమని వాళ్ళు అడుగుతలేరు. మా ఊరికి కొంచెం పోతందుకు వస్తందుకు రోడ్ వేస్తే మంచిగా ఉంటుంది, సరిపోతే వాహనాలు తిరిగితే మంచిగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు చూసిరా పురిటి నొప్పులు వస్తుంటే ఏం చేయాలని అర్థం కాక మంచం పట్టుకొని కాడ మోసుకుంటూ పోతున్నారు. కాబట్టి వీటిపైన దృష్టి పెట్టాల్సిన అవసరం ప్రభుత్వం పైన ఉంటుంది. ఇప్పుడు కూడా ప్రభుత్వం దీనిపైన ఆలోచించాలి. వాళ్ళకి ఎందుకంటే వైద్య సౌకర్యం కల్పించాలి. తర్వాత రోడ్డు రవాణా సౌకర్యం కల్పిస్తే వాళ్ళు కొంతవరకు నాగరిక ప్రపంచంతో కనెక్టివిటీ ఉంటుంది. మారుమూల ఏజెన్సీ గ్రామవాసులకు తిప్పలు తప్పడం లేదు. స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అవుతున్నా రహదారి సౌకర్యం లేక ఆదివాసులు అవస్థలు పడుతూనే ఉన్నారు. ముఖ్యంగా గర్భిణులు తీవ్ర కష్టాలు ఎదుర్కోవడం పరిపాటిగా మారింది. రహదారి సౌకర్యం లేకపోవడం వల్ల పురిటి నొప్పుల సమయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్డు మార్గం లేకపోవడం వల్ల గ్రామానికి అంబులెన్స్ వెళ్ళడానికి అవకాశం లేకుండా పోయిందని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. చాలా గ్రామాలకు రోడ్లు ఆగమాగం ఉన్నాయి. మా ఊరు రోడ్డు కూడా బొమ్మల రామారావు నుంచి మా ఊరికి మల్యాలకు వెళ్ళే రోడ్డు మొత్తం దారుణంగా ఉందో పరిస్థితి. ఎమ్మెల్యే గారు కూడా అక్కడ బీర్లయ్య గారు కూడా చెప్తే ఆయన చేస్తా అన్నాడు. కాకపోతే ఏంటంటే అక్కడ సైడ్ చేస్తున్నాడు, అక్కడ ధర్మారెడ్డి గురి నుంచి మల్యాలకి చేస్తున్నాడు. కాకపోతే బొమ్మల రామారావు నుంచి మల్యాలకి అవసరం. ఎందుకంటే మా దగ్గర కస్తూర్బా స్కూల్ ఉంటుంది, తర్వాత ఇంటర్మీడియట్ డిగ్రీ వరకు అక్కడ స్కూల్ ఉన్నది. తర్వాత చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అక్కడ తల్లిదండ్రులు వచ్చిన తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్నారు, ఊరలు కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి బీర్లయ్య గారు దీనిపైన దృష్టి పెడితే మంచిగా ఉంటుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎక్కడెక్కడ రోడ్లు లేవో వాటన్నిటిపైన దృష్టి పెట్టాలి. పాపం మేడిగడ్డలో గలంతైన 6 పిల్లలు వీళ్ళే, వాళ్ళు పాపం చనిపోయినారు. అందరూ 20 ఏళ్ళ లోపే ఉన్నారు. పెళ్ళికని పోయిరంట పాపం. ఆ పెళ్ళికని పోయి ఆడ అట్లా అయిపోయింది. చేప ప్రసాదం పంపిణీ చేసింది నిన్న. నేటి మాట చూసుకుంటే మీ రాజకీయ ఎత్తుగడలు అర్థమవుతున్నాయి. అగ్రకులాల కుట్రలు పటాపంచలవుతున్నాయి. బీసీలకు మంత్రి పదవులు భిక్షం వేసినట్లు కనిపిస్తున్నాయి. మున్నూరు కాపులను పట్టించుకోకుండా గొల్ల కురుమలను మర్చిపోయిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర జనాభాలో సగానికి పైగా ఉన్న బీసీలకు 3 మంత్రి పదవుల. అగ్రకులాల ఆధిపత్యం రాజకీయాల్లో చక్రం తిప్పుతుంది. కేవలం కొన్ని కులాలపై కక్ష కట్టినట్టు స్పష్టంగా కనిపిస్తుంది. మేమెంతో మాకంత నినాదం కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. బీసీలు రాజకీయంగా ఎదగకుండా కొంతమంది విషం చిమ్ముతున్నారు. విషం చిమ్మే కాలనాగులు పూనిని చూసి నక్కలు వాతలు పెట్టుకున్నట్లు చేస్తున్నారు. మీ కుట్రలు కుతంత్రాలు కూకటి వేళ్లతో పెకిలించేందుకు బీసీ ఉద్యమం అవుతుంది. రాజ్యాధికారమే లక్ష్యంగా అణచివేయబడ్డ జాతులు తిరగబడడం నేర్చుకుంటున్నారు. కాబట్టి మీ పని అవుతుందని చెప్పేసి పెద్దపల్లి రాజన్న ఆవేదనతోటి, ఆక్రోశంతో, బాధతోటి రాసిండు. మంత్రి పదవులు ఎవరికి ఇచ్చారు, ఏం కథ అనే దానిపైన. ఇక పరేషాన్లో ప్రభుత్వ పాఠశాలలు, విద్యా వ్యవస్థ అని చెప్పేసి ఇక్కడ గంట సోమన్న రోజుకు ఒక మంచి వ్యాసం రాస్తూ ఉన్నాడు. అసలు యాక్చువల్ విషయం ఏంటంటే అసలు ఈ ప్రభుత్వ పాఠశాలల్ని వాళ్ళు బాగుపరచాల్సినటువంటి అవసరం ఉంటుంది. వాటిని కొంచెం చక్కదిద్దాల్సిన అవసరం ఉంటుంది. బిల్డింగులు లేకపోతే కొత్త బిల్డింగ్ నిర్మించాల్సిన అవసరం ఉంటుంది.
మేము అవి కొత్త ఇంటిగ్రేటెడ్ స్కూల్లో ఏది ఏర్పాటు చేస్తా అని చెప్పేసి అంటున్నారు, సంతోషం. కానీ ఉన్న స్కూళ్ళను కూడా బాగా చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది కదా. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఫీజుల నియంత్రణ. ఇప్పుడు ఎన్ని తారీఖు ఇవ్వాలా? 9 తారీఖు వచ్చింది. 9 తారీఖు అంటే ఇంకా 3 రోజులు. 12వ తారీఖు అయిపోతే స్కూల్ స్టార్ట్ అవుతాయి. జూన్ 12కి స్కూల్ స్టార్ట్ అవుతాయి. మరి ఇక 3 రోజులు ఉన్నాయి, ఇంకా 2 రోజులు ఉన్నది. ఫీజుల నియంత్రణ ఎక్కడ ప్రకటించినాం మనం? దీనికి ప్రత్యేకంగా విద్యా కమిషన్ వేసినాం. వేసిన తర్వాత ఆయన కూడా పాపం ఆయన ప్రయత్నం చేసిండు, రకరకాలుగా అవన్నీ వేసి పెట్టిండు. కానీ ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేయాలి కదా. మరి ఆకునూరి మురళి గారు ఐఏఎస్ అధికారి, మాజీ ఐఏఎస్ అధికారి, ఆయన చేసి పెట్టిండు, విద్యా కమిషన్ ఏర్పాటు చేసిండ్రు. మరి పేదవాడికి విద్య దక్కాలంటే, ఈజీగా మరి పేదవాడికి దక్కాలంటే ప్రభుత్వమే ఉచితంగా కార్పొరేట్ లెవెల్లో అందించాల్సినటువంటి అవసరం, బాధ్యత ఉంటుంది. మరి విద్యకు కేటాయింపులు తక్కువ చేసినప్పుడు మరి ఎట్లా ప్రభుత్వ పాఠశాలలు ఎట్లా బాగుపడతాయి? వాటిని పట్టించుకోవాల్సిన అవసరం ప్రభుత్వాలపైన ఉండదా? 100% ఉంటుంది. కానీ ప్రభుత్వాలు పట్టించుకోవట్లేవు. ఎందుకంటే అంత అవుట్ గోయింగే ఉంటుంది కానీ ఇన్కమింగ్ ఉండదు కదా విద్యతోటి. అట్లా ప్రభుత్వాలు దీని గురించి మొత్తం కూడా విస్మరిస్తూ ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలను బాగు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. తర్వాత ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉంటుంది. ఇష్టం వచ్చినట్టుగా లక్షలు అరే పిల్లగాడు కొంచెం వాడు బుడిబుడు అడుగులు వేస్తున్నాడు, లేకపోతే అంబాడుతున్నాడు అంటే వాడిని చూసి భయపడే పరిస్థితికి వచ్చింది. ఎందుకంటే రేపు స్కూల్లో జాయిన్ చేస్తే ఎన్ని లక్షల ఫీజు కట్టాలనో, ఏడికెళ్ళే వాళ్ళను అని అంత దారుణమైన పరిస్థితిలో ఉన్నది. హాస్పిటల్ పోవాలంటే అదో బాధ. హాస్పిటల్ పోతే ఆడెంత బిల్ అవుతుందో, కార్పొరేట్ హాస్పిటల్ ఎంత వేస్తుందో తెలియదు. కాబట్టి దీనిపైన ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టాలి. ఫీజుల నియంత్రణ మరి ఇంకెప్పుడు చేస్తారు? ఇప్పుడు అర్థమవుతలేదు. ఇక చేస్తారని ఈ సంవత్సరం చేస్తాం, వచ్చే సంవత్సరం చేస్తాం, విద్యా సంవత్సరానికి అంటారు. జూన్ కాగానే అవతల పడతారు. మళ్ళీ పాత పద్ధతే, ఇష్టం వచ్చినట్టుగా వెంచుకోరిరా దంచుకోరిరా అన్నట్టు ఉంటుంది లెక్క. గంటసోమన మంచి వ్యాసం రాసిండు. తల్లిదండ్రులు పెరిగిన సామాజిక ఒత్తిడి, ఏకపక్ష నిర్ణయాలతో నిబంధనల ఉల్లంఘన, అదే అదునుగా ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల దోపిడీ అని చెప్పేసి ఇష్టం వచ్చిన ఫీజుల దోపిడీ, ఫీజు నియంత్రణ కమిటీ బలోపేతం, ప్రభుత్వ పాఠశాలలపై ఒత్తిడి, ఇదంతా జరుగుతూ ఉంది. ఇక కాంగ్రెస్లో కోవట్ల పర్వం. నేటికి బీఆర్ఎస్ పార్టీకి పనిచేస్తున్న క్యాడర్, కాంగ్రెస్ నాయకులకు గడ్డు కాలం, అయోమయంలో నియోజకవర్గ కార్యకర్తలు అని చెప్పేసి ప్రత్యేకంగా వ్యాసం రాసినటువంటి అశ్వారావుపేట ఇక్కడ దానికి సంబంధించి ప్రశ్నించే కమిషన్లను లేకుండా చేయాలని కుట్ర చేస్తుందని చెప్పేసి అక్కడ సాంబశివరావు అంటున్నారు, కూనంనేని. ఇది శనార్థిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి సాక్షి చూద్దాం. ఇక మిస్ యూనివర్స్కు మన తెలుగు తేజాలు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తుంది. అలా లోపల ఉన్నట్టుంది, మరి ఏందో. చదువుకుంటున్నారా, చదువు కొనుడే అవుతుంది. చదువు కొనడం పోయింది, చదువు కొనడం కాడికి వచ్చింది. కొంటనే వస్తుంది చదువుకుంటే వస్తట్లేదు, చదువు కొంటనే వస్తుంది. అట్లా అయిపోయింది లెక్క. పెరిగిపోతున్న ఫీజులు ముందస్తు ప్రణాళికతో సాధించడం సులభమే అని చెప్పేసి అంటున్నారు. ఎట్లా సులభమేమో అర్థమైతలేదు కానీ ఫీజుల నియంత్రణ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది. తర్వాత విద్యా హక్కు చట్టం 2009ని ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తారని చెప్పేసి అప్పుడు బట్టి విక్రమార్క ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు అసెంబ్లీలో అడిగిండు. ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మరి అడిగినట్టు ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా మీరే ఉన్నారు. తర్వాత ఇప్పుడు మీ దగ్గరనే ఆ మంత్రి పదవులు ముఖ్యమంత్రి గారి దగ్గరనే ఉన్నది, ఏది విద్యాశాఖకు సంబంధించి. మరి ఎందుకు మనము అక్కడ పక్క రాష్ట్రం అమలు చేస్తూ ఉంది విద్యా హక్కు చట్టాన్ని, మనం ఎందుకు అమలు చేస్తలేము? ఎందుకు దానికి ఏమవుతా ఉంది? ఇట్లా మొత్తం కూడా దానిపైన ఉన్నది. కాబట్టి 100% విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది. దానిపైన చూసుకుంటే మంచిగా ఉంటుంది. ఇప్పుడు మేము చేయము అంటే ఎవరి కర్మ వాళ్ళు కూరుస్తారు, ఏం చేయలేము. జాతికి జల సౌభాగ్యం కల్పించిన రోజే నాకు అసలైన పండుగ రోజు అని చెప్పేసి డాక్టర్ రాజశేఖర గారి కొటేషన్ చూసుకోవచ్చు. ఇక ముగ్గురికే పట్టం. మంత్రివర్గంలోకి గడ్డం వివేక్, అడ్డూరి లక్ష్మణ్, వాకిటి శ్రీహరి. రాజ్భవన్లో ప్రమాణ స్వీకారం చేయించిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, దైవ సాక్షిగా ప్రమాణం చేసిన ముగ్గురు హాజరైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, తర్వాత ఎమ్మెల్యేలు. సరిగ్గా 9 నిమిషాల్లో ముగిసిన కార్యక్రమం 12 గంటల 13 నిమిషాలకు మొదలైంది. 12 గంటల 22 నిమిషాల మధ్య కార్యక్రమం అయిపోయింది. ఎట్టకేలకు 7:30 తర్వాత కుదిరిన ముహూర్తం. 15కు చేరిన కేబినెట్ సభ్యుల సంఖ్య ఇంకా 3 బెర్తీలు ఖాళీగానే ఉన్నాయట. మహిళా సాధికారతకు 11 ఏళ్లుగా కృషి, ప్రభుత్వ అండతో వారి కలలు సాకారం అని చెప్పేసి ప్రధాని మోడీ అంటున్నాడు. నారీ శక్తి అన్స్టాపబుల్ అంటూ ప్రధాని మోడీ ఆదివారం ఎక్స్లో పోస్ట్ చేసిన ఫోటో ఇది.
దేశంలో మహిళల అభివృద్ధి సాధికారతకు తమ ప్రభుత్వం 11 ఏళ్లుగా అవిశ్రాంతంగా కృషి చేస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పేర్కొన్నారు. మహిళల నేతృత్వంలో అభివృద్ధికి ప్రభుత్వం కొత్త నిర్వచనం ఇచ్చిందన్నారు. సైన్స్, విద్య, క్రీడలు, తర్వాత స్టార్టప్, సైనిక దళాలు సహా అన్ని రంగాల్లో నారీమణులు అద్భుతాలు సృష్టిస్తున్నారు, ఇతరులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారని చెప్పేసి ఆయన కొనియాడినరు. ఇక సామాజిక న్యాయానికి పెద్దపీట, 2 ఎస్సీ 1 బీసీ సామాజిక వర్గాలకు నేతలకు కేబినెట్ విస్తరణలో చోటిచ్చిండ్రు. ఇక అసంతృప్తులు, బుజ్జగింపులు, ఆశావహులకు నచ్చజెప్పే ప్రయత్నం చేసిన కాంగ్రెస్ పెద్దలు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తుంది. మణిపూర్లో మళ్ళీ ఘర్షణలు మొదలైనాయి. 6133కు చేరిన కరోనా యాక్టివ్ కేసులంట. కరోనా మెలమెలగా వస్తున్నది. ఇక్కడ కింద ఇక్కడ అది ఉంటుంది, ఏది విజయ డయాగ్నోస్టిక్స్ ఉంటుంది. కేసులు నమోదు అవుతున్నాయట. మొత్తం రాష్ట్రంలో కూడా కేసులు నమోదు అవుతున్నాయంట. జాగ్రత్తగా ఉండండి. అంటే మొత్తం భయపడాల్సిన అవసరం లేదు, కాకపోతే జాగ్రత్తగా ఉండండి. అనుమానాలు ఉంటే హైకోర్టుకి వెళ్ళండి. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందంటూ రాహుల్ చేసిన ఆరోపణలను ఈసీ కొట్టిపారేసింది. ఎన్నికల ప్రక్రియలో అవకతవకలు జరిగినట్లు భావిస్తే హైకోర్టుకు వెళ్ళొచ్చని ఈసీ వర్గాలు చెప్తున్నాయి. ఇవాళ సిట్ ముందుకు ప్రభాకర్ రావు. రాష్ట్ర ఎస్ఐబి కేంద్రంగా జరిగిన అక్రమ్ ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి ఆ విభాగం మాజీ చీఫ్ టి ప్రభాకర్ రావు సోమవారం అంటే ఇవాళ ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ ఎదుట విచారణకు హాజరు కానున్నారు. అనేక నివేదికలను క్రోడీకరించిన పోలీసులు ప్రశ్నావళి సిద్ధం చేసిరట. మరి ఏం చెప్తాడు కాక. ఇక చిన్న కారు చిన్నబోతోంది. 2019-20లో 46.5% అంట సేల్స్ విభాగం నుంచే 2023-24లో 27.7% తగ్గిందంట దిగొచ్చిన వాటా. సామాన్యుడికి భారంగా మారిన ధరలు, భారీగా తగ్గిన ఎంట్రీ లెవెల్ కార్ల విక్రయాలని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. నయా మోసం, కాల్ ఫార్వర్డింగ్ ఫిషింగ్ అంట. కొరియర్ పేరుతో కాల్ చేసిన వివరాలు సేకరిస్తున్న సైబర్ నేరగాలు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి టీజీ సైబర్ సెక్యూరిటీ అధికారులు చెప్తున్నారు. ఇక ఎమ్మెల్యే మాగంటి కన్నుమూత ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చనిపోయిండు, నివాళులు అర్పించారు అందరు నేతలు పోయి. ఇక ఇంటర్ కాలేజీల ఇష్టారాజ్యం, గుర్తింపు లేకున్నా అడ్మిషన్లు జోరు. చూసుకో, ఇది నారాయణ శ్రీ చైతన్యలో చాలా దగ్గర జరుగుతుంది. ఇది ఆ దగ్గర ఒక్క దగ్గర పర్మిషన్ ఉంటుంది, 4 దగ్గర కాలేజీ పెడతాడు. కాలేజీ పెట్టడం కాదు, తర్వాత ఇంకేంటంటే హాస్టళ్ళు ఆగమాగం ఉంటుంది. వాళ్ళ తిండి సరిగా ఉండదు, రకరకాలుగా వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు. పడుతుంటే కూడా అందులో ఓనియర్ మనం పోతే తెలుస్తుంది అందులో ఎట్లుంటుందో. అప్పుడు మొన్న మహిళా కమిషన్ చైర్మన్ ఆమె పోయి పాపం రకరకాలుగా ప్రయత్నం చేసి ఏంద్రా బాబు, మా పిల్లలు కూడా ఇక్కడనే చదువుకున్నారు, మా పిల్లలు అంటే తెలుస్తుంది కదా, ఇక ఆగమాగం ఉన్నది కథ అని చెప్పేసి ఆమె పోయి సీరియస్ అయింది. ఇంటర్ కాలేజీల ఇష్టారాజ్యం, గుర్తింపు లేకున్న అడ్మిషన్ల జోరు, గుర్తింపు వచ్చినవి సగం కూడా లేవు. మొద్దు నిద్రలో అధికారులు, ఆందోళనలో తల్లిదండ్రులు. అధికారులు మొద్దు నిద్రలో ఏం లేదు, మళ్ళీ మంచిగా ఆమ్యామ్యాలు అందుతున్నాయి, పైసలు తీసుకుంటారు, అవతల పడుతున్నారు. వీళ్ళ పని చేయాలి ఫస్ట్, తల్లిదండ్రులు ఏమో బాధపడుతున్నారు పాపం. ఇక స్కూలింగ్ బీజేపీలో, కాలేజీ చంద్రబాబు వద్ద, ఉద్యోగం రాహుల్ వద్ద. బీజేపీలో చాలామందితో నాకు మంచి సంబంధాలు, ప్రజలతో మమేకమయ్యే వాళ్ళే రాజకీయాల్లో రాణిస్తారు. దత్తాత్రేయ ఆత్మకథ పుస్తకావిష్కరణలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడాడు. పుస్తకావిష్కరణ పుస్తకాన్ని ఆవిష్కరించిన మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, హాజరైన వెంకయ్య, చంద్రబాబు, పలువురు గవర్నర్లు సమాజం కోసం పనిచేయడమే రాజకీయం అని చెప్పేసి దత్తాత్రేయ అంటుండు. ఇది సాక్షిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒక్కసారి ఈమె ఏమంటుందో చూసి కంప్లీట్ చేద్దాం. ఓకే, ఇక ఈమె ఏమంటుందంటే మొత్తం మీద మాగంటికి కన్నీటి వీడుకోలు, గుండెపోటుతో బీఆర్ఎస్ ఎమ్మెల్యే గోపీనాథ్ కన్నుమూత అని చెప్పేసి వార్త చూసుకోవచ్చు. మోదీ స్కూల్లో బాబు కాలేజీలో చదువుకున్న, ఇప్పుడు రాహుల్ గాంధీ దగ్గర ఉద్యోగం చేస్తున్న దత్తాత్రేయ పుస్తకావిష్కరణలో రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు. కిషన్ రెడ్డితో తనకు ప్రత్యేక అనుబంధం ఉందన్న సీఎం. హైదరాబాద్ అంటే చంద్రబాబే గుర్తొస్తారని చెప్పేసి మంత్రి కోమటిరెడ్డి నిన్న వ్యాఖ్యలు చేశారు. కౌలు రైతు బలవరం మరణం, దిగుబడి రాక అప్పుల పాలు, పురుగుల మందు దాగి పాపం పత్తి రైతు ఆత్మహత్య చేసుకున్నట్టు వరంగల్ జిల్లాలో విషాదం. అక్కడ వరద, ఇక్కడ బురద, ఎన్డీఏసీఏ దుర్మార్గం. 2020లో కొట్టుకుపోయిన పోలవరం డయాఫ్రమ్ వాల్. ఇక 2 ఏళ్లకే గోదావరి పాలైన సిడబ్ల్యూసి డిజైన్ నిర్మాణం.
5 ఏళ్లైనా నివేదిక లేదు. పార్లమెంట్లో అడిగిన ప్రశ్నకు జవాబు దాటవేత. మేడిగడ్డలో పిల్లర్ కుంగిపోతే గంటల వ్యవధిలోనే నివేదిక. ఏడాదిన్నరలో 3 నివేదికలు ఇచ్చిన ఎన్డీఎస్సీ అని చెప్పేసి ఈమె రాసుకొచ్చింది ఉల్టా. ఇక మంత్రివర్గంలోకి మరో 3 కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం. క్యాబినెట్లోకి వివేక్, వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్. ఇక ప్రమాణ స్వీకారం చేయించిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. రామచంద్ర నాయక్కు డిప్యూటీ స్పీకర్ పదవి హామీ ఇచ్చిందంట. ఇక శాఖల కేటాయింపుపై సస్పెన్స్. ఇవాళ బాధ్యతల స్వీకరణ. ఖాళీ చేయండి లేకపోతే లాఠీ చార్జే. 2 రోజుల్లో సర్దుకొని పోవాలి. కోర్టు ఇచ్చిన స్టే ఆర్డర్ నాలుక గీసుకోవడానికి కూడా పనికిరాదు. సున్నెం చెరువు వద్ద హైడ్రా అధికారులు బెదిరింపులంట. రగులుతున్న ఎమ్మెల్యేలు. మంత్రి పదవులు రాని వారిలో తీవ్ర అసంతృప్తి. వాళ్ళకంటే ఎక్కువ ఈమెకే ఉంటుంది అసంతృప్తి. బాగా రగులుపోతుంది ఈమెనే. ఏ ప్రాతిపదికన పదవులు ఇచ్చారంటూ ప్రశ్నలు. కాంగ్రెస్కు పెద్దపీట వేశారని మండిపాటు. బుజ్జగింపు ప్రయత్నాల్లో మీనాక్షి, తర్వాత రేవంత్, మహేష్ కుమార్ గౌడ్ అని చెప్పేసి ఉంటుంది వార్త. 3 ఉమ్మడి జిల్లాలకు ముగ్గురేసి మంత్రులు. నిజామాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్కు దక్కని చోటు. మేము రెచ్చగొడుతున్నమాట ఇట్లా ఏదైనా వేసి కింద ఏమేసింది ఇంతనే ఏదో ఫోన్లు ఉన్నట్టున్నాయి. మీ రాకకు మా కానుక మంచిగున్నది కథ. ఇక ఏమున్నా కానీ శ్రీ విశ్వవసునామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం శుక్లపక్షం తిథి త్రయోదశి ఉదయం 9:36 వరకు. తదుపరి చతుర్దశి నక్షత్రం విశాఖ పగలు 3:31 వరకు. వర్షం రాత్రి 7:55 నుంచి రాత్రి 9:41 వరకు. రాహుకాలం ఉదయం 7:20 నుంచి ఉదయం 8:58 వరకు. ఇక దుర్ముహూర్తం పగలు 12:41 నుంచి పగలు 1:34 వరకు. అమృతకాలం లేదంట. గురు మూడం ప్రారంభమవుతుందంట. మొత్తం మీద ఇది ఈమె రాసుకొచ్చినటువంటి మాట. కాబట్టి